సో రిక్వైర్డ్ గ్రాఫ్ ఈజ్ మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ మాడ్యులస్. ఎప్పుడైనా లోపలికి గీస్తే ఎఫ్ ఆఫ్ మాడ్యులస్ ఎక్స్ గీసేస్తే మాడ్యులస్ ఆఫ్ దట్ అంటే కింద దాన్ని పైకి రిఫ్లెక్ట్ చేస్తాం. సపోజ్ చూడండి ఫస్ట్ స్టెప్ y ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 అంటే ఎలా ఉంది ఇది పారాబోలా ఈక్వల్ టు y ప్లస్ 1 y ప్లస్ 1 సో దేర్ ఫోర్ వర్టెక్స్ వచ్చేసరికి ఆల్ఫా కామా బీటా. ఆల్ఫా కామా బీటా మీన్స్ 1 కామా మైనస్ 1. వర్టెక్స్ 1 కామా మైనస్ 1 ఇది x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు k ఇంటూ y మైనస్ బీటా. k పాజిటివ్ రైట్. సో 1 కామా మైనస్ 1 ముందు పెట్టేసి 1 కామా మైనస్ 1 ఈజ్ ద వర్టెక్స్. చూడండి దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ మైనస్ 1. రైట్. సో పారాబోలా షేప్ ఇలా ఉంటుంది రైట్. ఇలా గీయాలి. ఇది ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ చూసుకోవాలి. ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ అంటే మనం గీస్తుంది ఏంటి y ఈక్వల్ x స్క్వేర్ మైనస్ 2x. x యాక్సిస్ ని y ఈక్వల్ 0 పెడితే x ఈక్వల్ 0 కామా 2. సో గీసేటప్పుడు మన పారాబోలా 0 కుండా పోయింది. దిస్ ఈస్ అంటే ఇట్ పాసెస్ త్రూ ఆరిజిన్ అండ్ 2 ఇలా గీసుకోవాలి ఇది. సో నేను గీసింది ఇప్పుడు ఫస్ట్ స్టెప్. ఇది f ఆఫ్ x అమ్మ. f ఆఫ్ మాడ్యులస్ x అంటే నెక్స్ట్ స్టెప్. f ఆఫ్ మాడ్యులస్ x మీన్స్ చూడండి రెండు సైడ్లు గ్రాఫ్ ఉంది. పాజిటివ్ x యాక్సిస్ సైడ్ ఉంది, నెగటివ్ x యాక్సిస్ సైడ్ ఉంది. f ఆఫ్ మాడ్యులస్ x గీయాలంటే పాజిటివ్ x యాక్సిస్ సైడ్ ఉన్నది మొత్తం ఉంచాలి. అంటే ఈ గ్రాఫ్ మొత్తం ఉంచి మిగతాది రబ్ చేసేసి. సో దిస్ పార్ట్ నెగటివ్ x యాక్సిస్ సైడ్ ఉన్నది తీసేయండి. నెగటివ్ x యాక్సిస్ సైడ్ ఉన్నది తీసేయండి. అదొక్కటే ఉంచాలి. అటు సైడ్ ఉన్నది ఉంచి నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే ఆ రీటైన్ చేసిన దాన్ని y యాక్సిస్ తో రిఫ్లెక్ట్ చేయండి. దీన్ని రిఫ్లెక్ట్ చేయండి. అంటే రిఫ్లెక్ట్ చేస్తే గ్రాఫ్ ఎలా వస్తుంది ఇలా వస్తుంది రైట్. సో దీని వర్టెక్స్ ఇక్కడ ఉంటదమ్మా. దీని వర్టెక్స్ ఇక్కడ ఉంటది. అంటే ఇది మనకి మైనస్ 1 కామా మైనస్ 1. ఇదేమో మైనస్ 1 కామా మైనస్ 1 కదా, ఇదేమో మైనస్ 1 కామా మైనస్ 1 ఇది. సో ఇప్పుడు మనం గీసిన సెకండ్ స్టెప్ అమ్మా. అంటే ఇటు సైడ్ ఉండేది y ఈక్వల్ టు f ఆఫ్ x అమ్మ. ఇది గీసింది. ఇటు రిఫ్లెక్ట్ చేశాం కదా, ఇటు y యాక్సిస్ తో రిఫ్లెక్ట్ చేస్తే మనకు వచ్చేది f ఆఫ్ మైనస్ x. ఇందులో మైనస్ x పెట్టండి. మైనస్ x పెడితే మైనస్ x హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 2x. సో ఇది మనకి f ఆఫ్ మాడ్యులస్ x. ఇది కలిపి f ఆఫ్ మాడ్యులస్ x. ఇప్పుడు మనకు కావాల్సింది మాడ్యులస్ ఆఫ్ దట్. అంటే మాడ్యులస్ లోపల గ్రాఫ్ గీసేసాం. ఇది మాడ్యులస్ x స్క్వేర్ మైనస్ 2 మాడ్యులస్ x అనేది ఇది గీసేసాం. మాడ్యులస్ అంటే ఏదైనా గ్రాఫ్ గీసినప్పుడు దాని మాడ్యులస్ గ్రాఫ్ కావాలంటే పైన ఉన్నదాన్ని అలానే ఉంచేసేసి కింద ఉన్న గ్రాఫ్ ని రిఫ్లెక్ట్ చేయండి. కింద ఉన్న గ్రాఫ్ ని దీని పైకి రిఫ్లెక్ట్ చేయండి. అంటే ఇది వచ్చేది. ఈ కింద ఉన్న గ్రాఫ్ ని పైకి రిఫ్లెక్ట్ చేయండి. దీని వర్టెక్స్ కూడా సేమ్ ఇక్కడే ఉంటుంది. దీని వర్టెక్స్ కూడా సేమ్ ఇక్కడే ఉంటుంది. కిందది రబ్ చేసేసింది. కిందది అవసరం లేదు. So this is the required graph. This is the required graph. ఇప్పుడు చూడండి సెగ్మెంట్స్. ఇది y ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ 2x అమ్మ. ఇది కూడా అదే ఉండేది, కానీ దీన్ని రిఫ్లెక్ట్ చేసాం కదా మైనస్ f ఆఫ్ x. అంటే ఇది ఏమైందంటే దీనికి మైనస్ ఆఫ్ అమ్మ.
మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ తో మల్టిప్లై చేయండి మైనస్ ఎఫ్ కింద నుంచి పైకి రిఫ్లెక్ట్ చేస్తే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెఫ్ట్ నుంచి వైఎక్స్ రిఫ్లెక్ట్ చేస్తే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇదే ఉండేది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x పైకి రిఫ్లెక్ట్ చేసాం మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అంటే దీని డెఫినేషన్ వచ్చేసరికి దీని డెఫినేషన్ ఎలా ఉంటుందంటే చూడండి సో ఈ పాయింట్ ఏంటి -2 ఈ పాయింట్ ఏంటి 0 సో చూస్తే ఇందులో మనకి చూడండి x less than -2 x square plus 2x -2 to 0 minus x square minus 2x 0 to 2 minus x square plus 2x 2 to infinity x square minus 2x అట్లా మనకి f of modulus x తర్వాత మళ్ళీ దానికి modulus ఇది గ్రాఫ్ ఓకేనా అది చూడండి మీకు ఏరియా స్టార్ట్ చేయాలి చూడండి నెక్స్ట్ ఏరియాస్ లో కేవలం 4 ఫార్ములాలు ఉంటాయి గ్రాఫ్ ఇంపార్టెంట్ ఏ ఏరియా కనుక్కోమన్నా ముందు యూ హ్యావ్ టు ప్లాట్ ద గ్రాఫ్ అండ్ ఐడెంటిఫై ద ఏరియా చూడండి ఒకసారి ఇప్పుడు అంత ముందు ఇంటిగ్రల్ a టు b f of x dx ఇది ఎలా ఉంటుంది ఇంటిగ్రల్ ఇది పాజిటివ్ ఉంటుంది నెగటివ్ ఉంటుంది ఇది పాజిటివ్ ఉంటుంది నెగటివ్ ఉంటుంది ఈ dx అనేది ఎప్పుడు పాజిటివ్ ఈ dx అనేది ఎప్పుడు పాజిటివ్ క్వాంటిటీ తీసుకుంటాం ఈ f of x పాజిటివ్ అయితే f of x గనక పాజిటివ్ అయితే ఇది గ్రేటర్ దాన్ 0 ఉంటుంది ఇన్ a కామా b ఈ f of x గనక ఇంటిగ్రల్ a టు b లో పాజిటివ్ ఉంటే గనక ఈ ఇంటిగ్రల్ పాజిటివ్ ఉంటుంది అంటే దట్ ఈస్ if graph of f of x lies above x-axis f of x greater than 0 అంటే ఏమీ లేదు గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి ఈ ఇంటర్వెల్ లో కనుక f of x గ్రాఫ్ అనేది lies above x-axis అయితే f of x పాజిటివ్ f of x is nothing but y value రైట్ అప్పుడు ఈ ఇంటిగ్రల్ పాజిటివ్ ఉంటుంది అట్లానే ఇంటిగ్రల్ a టు b f of x dx less than 0 if f of x less than 0 in closed a comma b అంటే ఈ f of x కనుక నెగటివ్ అయితే కనుక బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ అప్లై చేసేస్తే మనకి లెస్ దాన్ 0 వస్తుంది దట్ ఈస్ if graph of f of x lies below x-axis అంతమంది ఇన్ఈక్వాలిటీస్ లో కూడా చూసాము below x-axis సో ఇది f of x కనుక నెగటివ్ ఉంటే ఇంటిగ్రల్ వాల్యూ నెగటివ్ ఉంటుంది f of x పాజిటివ్ ఉంటే ఇంటిగ్రల్ వాల్యూ పాజిటివ్ ఉంటుంది నౌ geometrical interpretation of definite integral is so the area bounded by the curve కర్వ్ ఎలా ఉండాలంటే ఇక్కడ y ఈక్వల్ టు f of x ఫార్మ్ లో ఉంటుంది అంటే y as a function of x అన్నమాట the area bounded by the curve comma x axis and two vertical lines వీటిని ఆర్డినేట్స్ అని కూడా అంటారు వర్టికల్ లైన్స్ ని ఆర్డినేట్స్ అని కూడా అంటారు టూ వర్టికల్ లైన్స్
x ఈక్వల్ టు a కామా x ఈక్వల్ టు b. ఇప్పుడు మనకి ఏరియా అంటే ఏంటంటే డెఫినెట్ గా ఈ చాప్టర్ లో ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా మనకి ఏరియా అనేసరికి బౌండరీస్ ఏమున్నాయి, ఏరియా ఉండాలంటే బౌండరీ ఉండాలి. ఇప్పుడు మన రూమ్ ఉంది, రూమ్ కి 6 బౌండరీస్ ఉంటాయి. క్లోజ్డ్ రూమ్, రెక్టాంగులర్ రూమ్ అనుకోండి, లేకపోతే స్క్వేర్ రూమ్ అనుకోండి, మనకి 6 బౌండరీస్ ఉంటాయి. సో అప్పర్ బౌండరీ పైన బౌండరీ రెక్టాంగిల్, కింద బౌండరీ రెక్టాంగిల్, లెఫ్ట్ బౌండరీ, రైట్ బౌండరీ, అర్థమైంది కదా, ఫ్రంట్ బౌండరీ, బ్యాక్ బౌండరీ. అంటే 6 రెక్టాంగిల్స్, 6 బౌండరీస్, అందుకని అది క్లోజ్డ్ రూమ్ అయింది. అట్లానే ట్రయాంగిల్ ఉందిరా, ట్రయాంగిల్ ఉంది. ఏరియా ఎందుకు ఉంది? 3 బౌండరీస్ ఉన్నాయి కాబట్టి లోపల క్లోజ్డ్ డయాగ్రామ్ ఫామ్ అయింది. అట్లానే ఏ ఏరియా కనుక్కోవాలన్నా దాటి బౌండరీస్ ఇంపార్టెంట్ మనకి. చూడండి ఒకసారి, ఇప్పుడు ఏరియా బౌండెడ్, నేను చెప్తున్న ఏరియాకు బౌండరీ ఏంటంటే ఒకటి కర్వ్. ఇక్కడ బౌండెడ్ బై అంటే ఈ బౌండరీస్, కర్వ్ ఒక బౌండరీ, ఎక్స్ యాక్సిస్ ఒక బౌండరీ, వర్టికల్ లైన్ x ఈక్వల్ టు a అంటే y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది, ఇది ఒక బౌండరీ, ఇది ఒక బౌండరీ. ఈ 4 బౌండరీస్ గా ఉన్న ఏరియా కనుక్కోవాలంటే ఎప్పుడైనా మనం ఇంటిగ్రేషన్ యూజ్ చేయాలి. చూడండి ఒకసారి, ఇదేంటంటే చూడండి రాస్తున్నాను, ఏరియా ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a to b y dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a to b f of x dx. f of x dx, if f of x lies above x axis, in closed a comma b. చూడండి ఏరియా అంటే ఏమిది చూడండి. ఏరియా సపోజ్ ఒక ఫంక్షన్ గ్రాఫ్ ఉంది, ఇట్లా సపోజ్ ఒక ఫంక్షన్ గ్రాఫ్ ఇలా ఉంది, గ్రాఫ్ లెటర్స్ మనం గ్రాఫ్ గీయటం తెలుసుగా. ఇప్పుడు నేను ఇది ఎక్స్ యాక్సిస్ అమ్మా, ఇది ఎక్స్ యాక్సిస్, ఈ గీసింది y ఈక్వల్ టు f of x, రైట్. సో ఇప్పుడు 2 వర్టికల్ లైన్స్ గీస్తున్నాం చూడండి, 2 వర్టికల్ లైన్స్. ఇది x ఈక్వల్ టు a, దిస్ ఈజ్ 1 వర్టికల్ లైన్, ఇది వర్టికల్ లైన్. నేను అడిగిన ఏరియా ఐడెంటిఫై చేయండి. 4 బౌండరీస్ ఉండాలి మనకు, నాకు కావాల్సిన ఏరియాలో 4 బౌండరీస్ ఉండాలి. సో ఈ పాయింట్ ఏ అనుకోండి, ఈ పాయింట్ బి అనుకోండి, ఈ పాయింట్ సి అనుకోండి, ఈ పాయింట్ డి అనుకోండి. కర్వ్ ఒక బౌండరీ ఉండాలి, ఎక్స్ యాక్సిస్ ఒక బౌండరీ ఉండాలి, 2 వర్టికల్ లైన్స్, 2 బౌండరీస్, 4 బౌండరీస్ గా ఉండే ఏరియా ఏది? చూడండి, ABCD ట్రయాంగిల్ లాగా మనకి దీనికి 4 బౌండరీస్ ఉన్నాయి. ఏంటది? ఇది ఏరియా లోపల కనపడుతుంది ఎందుకంటే 4 బౌండరీస్ ఉన్నాయి. ఇది y ఈక్వల్ టు f of x ఒక బౌండరీ, x యాక్సిస్ ఒక బౌండరీ, వర్టికల్ లైన్ ఒక బౌండరీ, వర్టికల్ లైన్ ఒక బౌండరీ. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఏరియా. రిక్వైర్డ్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ABCD. ఏరియా అంటే ఏంటంటే ABCD. దీన్ని కర్వ్లీనియర్ ట్రెపిజాయిడ్ అంటారు. అంటే కర్వ్ ఒక బౌండరీ ఉందిగా మనకి, దీన్ని కర్వ్లీనియర్ ట్రెపిజాయిడ్ అంటారు దీన్ని. ఇప్పుడు ఈ ఏరియా కనుక్కోవాలంటే మనకు డైరెక్ట్ గా ఇంటిగ్రల్ a to b లో f of x ఎక్కడ ఉందమ్మా? పైన ఉంది. ఈ ఇంటిగ్రల్ కనుక్కున్నాం అనుకో, అంటే ఏంటంటే యాక్చువల్ ఇక్కడ వేసేది కర్వ్ పైన x, y పాయింట్ ఉంటుంది. కర్వ్ పైన x, y పాయింట్ ఉంటుంది. ఏం చేస్తామంటే p అనే పాయింట్ ఇక్కడ ఉందనుకో, థిన్ రెక్టాంగిల్ ఒక లైన్ థిన్ రెక్టాంగిల్ అన్నమాట, ఒక రెక్టాంగిల్ గీస్తాం ఇక్కడ. థిన్ లెంత్ అంటే ఆల్మోస్ట్ చాలా కోయిన్సైడ్ అయిపోతుంది. రెక్టాంగిల్ ఇది నేను గీసింది, ఆల్మోస్ట్ 2 కోయిన్సైడ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ స్ట్రిప్ లెంత్ ఉంది కదా dx, ఈ వర్టికల్ లెంత్ ఉంది కదా ఇది y అన్నమాట. అర్థమైంది కదా? ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా అంటే ఇది y, ఇది dx, y dx అన్నమాట, y dx. ఇక్కడ ఏంటి ఈ కేసులో y గ్రేటర్ దాన్ 0 ఉంటే కనుక, y గ్రేటర్ దాన్ 0 అంటే పైన ఉంది y. ఇప్పుడు a to b లో పైన ఉందంటే ఈ y ఎలా ఉంటది? పాజిటివ్ ఉంటది. అర్థమైంది కదా? f of x పైన ఉందంటే f of x పాజిటివ్ ఉందని అర్థం. అంటే ఈ వచ్చే ఇంటెగ్రల్ వాల్యూనే ఏరియా, ఎందుకంటే ఇది పాజిటివ్ వచ్చేస్తుంది కదా, ఈ వాల్యూనే మనకి ఏరియా అవుతుంది. అర్థమైంది కదా?
జస్ట్ మనకి ఏరియా కనుక్కోవాలంటే ఈ ఈ కర్వ్ ఎక్స్ యాక్సిస్ 2 వర్టికల్ లైన్స్ బౌండరీస్ గా ఉన్న ఏరియా కనుక్కోవాలంటే ఇంటెగ్రల్ a టు b f ఆఫ్ x రాయాలి. ఈ a టు b లో f ఆఫ్ x పైన ఉంటే కనుక డైరెక్ట్ గా ఇంటెగ్రల్ a టు b f ఆఫ్ x dx రాయండి. డైరెక్ట్ గా a టు b లో x యాక్సిస్ అబౌవ్ ఇటైనా ఉండొచ్చు ఇటైనా ఉండొచ్చు. x యాక్సిస్ అబౌవ్ ఉండాలి. ఇది అంటే ఇటైనా ఉండొచ్చు ప్రాబ్లం లేదు. ఇది మొత్తం x యాక్సిస్ పైన అంటే y పాజిటివ్ అని అబౌవ్ x యాక్సిస్ ఉంటే గనక డైరెక్ట్ గా ఇంటెగ్రల్ కనుక్కుంటే అదే ఏరియా వస్తుంది. సపోజ్ సెకండ్ దేని పడితే అది రాయకూడదు. బౌండరీస్ కర్వ్ x యాక్సిస్ 2 వర్టికల్ లైన్స్ ఉన్నప్పుడు ఆ ఏరియా కనుక్కోవాలని రాయాలి. ఇంటెగ్రల్ వాల్యూ పాజిటివ్ కాబట్టి ఆ పాజిటివ్ వాల్యూనే ఏరియా అయింది. సో దేర్ఫోర్ సెకండ్ కేస్ లో ఏరియా ఏం రాస్తా ఉంటే ఇంటెగ్రల్ a టు b మైనస్ y dx ఇంటెగ్రల్ a టు b మైనస్ f ఆఫ్ x dx. If f of x lies below x axis అంటే x యాక్సిస్ కి బిలో x యాక్సిస్ కి అబౌవ్ అంటే ఫస్ట్ 2 క్వాడ్రంట్స్ లో ఉంటుంది ఆ గ్రాఫ్. x యాక్సిస్ బిలో అంటే థర్డ్ ఫోర్త్ క్వాడ్రంట్స్ లో ఉంటుంది. బిలో x యాక్సిస్ ఇది అంటే అర్థం ఏంటంటే యాక్చువల్ గా మనం రాసేది ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dx కానీ ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dx అంటే నెగటివ్ వస్తుంది. అది f ఆఫ్ x లెస్ దాన్ 0 అయితే మరి నెగటివ్ ఏ వచ్చేది. అందుకని నెగటివ్ రాయంగా ఏరియా అందుకని దాన్ని మైనస్ తోటి మల్టిప్లై చేస్తాం అన్నమాట. యాక్చువల్ గా రాసేది ఇంటిగ్రల్ a టు b ని. ఇది -3 వచ్చింది అనుకోరా, -3 రాయకూడదుగా ఏరియా. అందుకని ఏరియా కాబట్టి ఇక్కడే మైనస్ f ఆఫ్ x తో మల్టిప్లై చేసి రాసేస్తాం. చూడండి సపోజ్ let us say గ్రాఫ్ ఇలా జాగ్రత్త ఫాలో అవ్వండి. వెరీ ఈజీ చాప్టర్. గ్రాఫ్లు కూడా చెప్పాను కాబట్టి ఇంకా చాలా ఈజీ. చూడండి ఇట్లా ఒక వర్టికల్ లైన్ ఉంది. ఇది A, ఇది x ఈక్వల్ టు A. దీన్ని ఆర్డినేట్ అంటారు అన్నమాట. వర్టికల్ లైన్ ని ఆర్డినేట్ అంటారు. ఒక్కోసారి వర్టికల్ లైన్ కాకుండా ఆర్డినేట్ అంటారు. B ఇది x ఈక్వల్ టు B. రైట్ చూడండి ఇదే ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ ఒక బౌండరీగా ఉండాలి. x యాక్సిస్ ఒక బౌండరీగా ఉండాలి. ఈ రెండు వర్టికల్ లైన్స్ బౌండరీస్ గా ఉండాలి. అలా ఈ 4 బౌండరీస్ గా ఉన్న ఏరియా ఏది? ABCD. ఇది ఇక్కడ ఇది ఏరియా షేడ్ చేస్తాను. ఇది రిక్వైర్డ్ ఏరియా. ఇక్కడ 4 బౌండరీస్ గా ఉంది. ఇది ఏరియా ABCD. ఇక్కడ కూడా ఈక్వల్ టు ABCD. ఇది ఏరియా. ఇంటిగ్రల్ కనుక్కుంటే నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ రాకూడదు ఏరియా. ఇంటిగ్రల్ y dx రాసేవాళ్ళకి నెగిటివ్ వస్తుంది. అందుకని ఏం రాస్తామంటే a టు b లో గనక గ్రాఫ్ ఈ క్వాడ్రంట్ లో గాని ఈ క్వాడ్రంట్ లో గాని ఉంటే ముందే మైనస్ తో మల్టిప్లై చేసి రాసేస్తాం. f ఆఫ్ x రాసే బదులు మైనస్ f ఆఫ్ x రాసేస్తాం. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం రాస్తాం అంటే ఇక్కడ కూడా px, y ఉంటుంది అన్నమాట. px, y ఉంటుంది. ఇక్కడ ఒక థిన్ రెక్టాంగిల్ ఒకటి తీసుకుంటాం. థిన్ రెక్టాంగిల్ అంటే ఆల్మోస్ట్ 2 లైన్స్ గీస్తున్నాం. అవి రెండు కూడా కోయిన్సైడ్ అయిపోతాయి. అంటే ఇదేమైంది y, ఈ లెంత్ ఉంది కదా dx అన్నమాట. ఈ థిన్ రెక్టాంగిల్ యొక్క ఏరియా రాస్తాం. y dx ఫిజిక్స్ లో రాస్తాం రా. అతను కింద ఉంది కాబట్టి ఏం రాస్తాం? ఏరియా పాజిటివ్ ఉండాలి రెక్టాంగిల్. dx ఎప్పుడు పాజిటివ్. నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ ఏమవుతుంది? పాజిటివ్ అయిపోయింది. అందుకని ఇంటిగ్రల్ a టు b మైనస్ y dx ఇంటిగ్రల్ a టు b మైనస్ f ఆఫ్ x dx. అట్లా మనకు కావాల్సిన ఏరియా వాడు కనుక్కోమంటాం. దానికి కనుక బౌండరీస్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ బౌండరీస్ లో గనక ఒకటి కర్వ్, ఒకటి x యాక్సిస్, రెండు బౌండరీస్, రెండు వర్టికల్ లైన్స్ ఉన్న ఏరియా కనుక్కోమంటే డైరెక్ట్ గా ఆ కర్వ్ a టు b లో ఆ రెండు వర్టికల్ లైన్స్ మధ్య గనక అబౌవ్ x యాక్సిస్ ఉంటే డైరెక్ట్ గా ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dx. రైట్. బిలో x యాక్సిస్ ఉంటే కర్వ్ ఇంటిగ్రల్ a టు b మైనస్ f ఆఫ్ x dx. అదంతా లేకుండా ప్లస్ f ఆఫ్ x లేదు మైనస్ f ఆఫ్ x లేదంటే ఏరియా అంటే ఏ కేసులో అయినా
మాడ్యులస్ రాసేసేయండి అంతే. ఈ కేసులో అయినా వచ్చేస్తే ఈ కేసులో అయినా వచ్చేస్తుంది. అది కనుక్కొని మాడ్యులస్ రాసేసి పద్దాక మాడ్యులస్ రాసేటప్పుడు ఎందుకు అనుకుంటే డైరెక్ట్ గా మాడ్యులస్ రాసి మళ్ళీ మైనస్ మాడ్యులస్ ఆఫ్ మైనస్ మళ్ళీ పాజిటివ్ అలా రాయటం ఎందుకు అనుకుంటే రెండు వర్టికల్ లైన్స్ మధ్య పైన ఉంటే గనక ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయండి, రెండు వర్టికల్ లైన్స్ మధ్య కింద ఉంటే గనక మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసేయండి. అంటే ఇలా ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయటం నేను ఇప్పుడు తీసుకెళ్తాను ముందుకి. అర్థమైంది కదా? ఎందుకంటే రకరకాల ఒకే ప్రాబ్లం 4-5 ఏరియాలు రాయాల్సి ప్రతిసారి మాడ్యులస్ రాసుకుంటే అది కొంచెం కష్టం. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు కనుక్కుంది ఈ ఏరియా కింద ఇది ఈ ఏరియా ఇది ఈ ట్రయాంగిల్ కి 3 బౌండరీస్ ఎలా ఉన్నాయో నేను షేడ్ చేస్తున్న ఏరియాకి 4 బౌండరీస్ ఉన్నాయి. ఇందులో ఎక్స్ యాక్సిస్ లేదనుకో ఏముంటది, ఇక్కడ ఏముండదు, బౌండరీ బౌండెడ్ ఉండదు. ఈ ఎక్స్ యాక్సిస్ తీసేసి చెరిపేసామనుకో బౌండరీ ఉండదు. బౌండరీ లేకపోతే ఈ ట్రయాంగిల్ కి తీసేమనుకో ఏరియా ఉండదు, అన్బౌండెడ్ అది. అర్థమైంది కదా? అట్లానే ఈ 4 బౌండరీస్ లో ఏది తీసేసినా మనకి ఏరియా ఉండదు. అందుకని ఏరియా కంపల్సరీగా మనకి బౌండరీస్ కావాలి. ఇలా మనకి 4 బౌండరీస్ ఉన్న ఏరియా కనుక్కోవాలన్నప్పుడే ఇది వాడాలి. వేరే బౌండరీస్ ఉంటే ఇది రాయకూడదు. మళ్ళా చూడండి ప్రాబ్లం ఎలా ఉంటుంది. సపోజ్ మనకు ఒక్కొక్కసారి ఏంటంటే కొంత పార్ట్ కింద ఉంటుంది, కొంత పార్ట్ పైన ఉంటుంది. ఏ టు బిలో గ్రాఫ్ అంతా మనం అనుకున్నట్టు ఉండదు కదా. ఏ టు బిలో కొంత పార్ట్ కింద కొంత పార్ట్ పైన ఉంటుంది. చూడండి ఒకసారి గ్రాఫ్ గీస్తున్నాను. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. చూడండి ఒకసారి, కొంత పార్ట్ కింద కొంత పార్ట్ పైన. సపోజ్ ఇలా ఉంది, ఓకేనా? సపోజ్ ఇలా ఉంది గ్రాఫ్. ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇది ఉంది, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇక్కడ ఉంది, ఎక్స్ ఈక్వల్ టు బి ఇక్కడ ఉంది, ఓకేనా? ఎక్స్ ఈక్వల్ టు బి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ x axis and 2 vertical lines అన్నాను అనుకో. వాట్ ఈస్ ద ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ y ఈక్వల్ టు f ఆఫ్ x x axis and 2 vertical lines అనగానే మనకి ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ఏరియా. అంతే కదా? ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది 2 వర్టికల్ లైన్స్ మధ్య మనకి f ఆఫ్ x బౌండరీ ఉంది. అది ఇప్పుడు షేడ్ చేసిన దానికి బౌండరీస్ చూడండి. ఇది ఒక బౌండరీ, ఇది ఒక బౌండరీ, ఎక్స్ యాక్సిస్ ఒక బౌండరీ. అది లేకపోతే అసలు ఉండదు ఏరియా. అర్థమైంది కదా? ఇప్పుడు కనుక్కోవాలంటే మనకి ఏ టు బిలో కొంత ఇంటర్వెల్ లో మనకి ఇది C1 C2 ఇంటర్సెక్షన్ పాయింట్స్ అన్నమాట. ఇంటర్సెక్షన్ పాయింట్స్ కనుక్కుంటాం కర్వ్. సో ఇప్పుడు సెపరేట్ గా రాసుకోవాలి. ఇది A1 అనుకోండి, ఇది A2, ఇది A3, ఇది A4. ఎందుకంటే పైన ఉన్నది కింద ఉన్నది సెపరేట్. A ఈక్వల్ టు A1 ఏరియా సెపరేట్ గా A2 ఏరియా. ఇది ఇక్కడ ఉంది కదా, ఈ ఏరియా కనుక్కోవాలంటే ఇక్కడ టర్మినేట్ అయిపోయింది. ఇక్కడ ఒక వర్టికల్ లైన్ గీయండి, అదే ఇంక బౌండరీ. ఇంటర్సెక్షన్ పాయింట్ ఉందిగా, దీనికి ఇదిరా ఏరియా, దీని బౌండరీ అంటే ఇది ఒకటి. ఇక్కడ టర్మినేట్ అయింది ఇది, అక్కడ ఒక వర్టికల్ లైన్ ఉంటుంది, అది ఒక బౌండరీ అన్నమాట. అంటే therefore A1 అంటే ఇది చూడండి, A1 కి బౌండరీస్ ఏంటి? ఇది x యాక్సిస్, ఇది కర్వ్, 2 వర్టికల్ లైన్స్ x ఈక్వల్ టు A, x ఈక్వల్ టు C1. A1 మీన్స్ ఇంటిగ్రల్ A టు C1. కర్వ్ A టు C1 లో కింద ఉంది, కింద ఉంటే మైనస్ f ఆఫ్ x ప్లస్ కింద ఉందిరా, కింద ఉంటే ఏం రాయాలి? మైనస్ f ఆఫ్ x రాయాలి. లేకపోతే ఈ వాల్యూ కనుక్కొని మాడ్యులస్ రాయాలి A1 అంటే. తర్వాత A2 ఏరియా అంటే టర్మినేట్ అయింది. ఇక్కడ ఎక్కడైతే టర్మినేట్ అయిందో అక్కడ ఒక వర్టికల్ లైన్ ఉంటుంది, ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఉంటుంది, అలా తీసుకోండి. C2 దగ్గర ఒక వర్టికల్ లైన్, అదే బౌండరీ. ఇంకా సో therefore ఈ ఏరియాకి బౌండరీస్ ఏంటి? కర్వ్, x యాక్సిస్ అండ్ 2 వర్టికల్ లైన్స్ బౌండరీస్ A to B ప్లస్ f ఆఫ్ x. పైన ఉంది కదా x యాక్సిస్ అబౌవ్ ఉంది కాబట్టి ఇది ఏరియా ప్లస్ ఈ ఏరియా చూడండి, ఈ ఏరియా బౌండరీ C3 టర్మినేట్ అయింది, క్లోజ్ అయింది అన్నమాట. క్లోజ్ అయినప్పుడు అక్కడ ఒక వర్టికల్ లైన్ ఉంటుంది బౌండరీ, రైట్? సో ఈ ఏరియాకి బౌండరీస్ వస్తాయి, కర్వ్, x యాక్సిస్ అండ్ 2 వర్టికల్ లైన్స్. therefore ఇంటిగ్రల్ C1 C2 టు A to C1, C1 టు C2 రా.
C1 టు C2 అమ్మది. తర్వాత C2 టు C3 అమ్మ, C2 టు C3. ఇది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలి, కింద ఉంది కదా. ఈ రెండు క్వాడ్రన్స్ లో ఉంటే మైనస్ రాయాలి, ఈ రెండు క్వాడ్రన్స్ లో ఉంటే ప్లస్ రాయాలి, సింపుల్. ప్లస్ సో ఈ ఏరియా ఏంటి, ఈ ఏరియాకి ఇది x ఈక్వల్ బి ఒక బౌండరీ, x ఈక్వల్ C3 ఒక బౌండరీ, కర్వ్ ఒక బౌండరీ, x యాక్సిస్ ఒక బౌండరీ. దేర్ఫోర్ ఇంటెగ్రల్ C3 టు B, C3 టు B ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి f ఆఫ్ x dx. ఈ ఇంటెగ్రల్ కనుక్కుంటాం, ఈ ఇంటెగ్రల్ కనుక్కుంటాం, ఈ ఇంటెగ్రల్ కనుక్కుంటాం, ఇంటెగ్రల్ కనుక్కుంటాం. ఇది పాజిటివ్ వస్తుంది, ఎందుకంటే మైనస్ రాసాంగా. ఇక్కడ మైనస్ రాకపోతే మళ్ళీ నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ రాసే దీంతో యాడ్ చేయకూడదు, ఏరియా కదా ఇది, అది అర్థమైంది కదా. ఇది పాజిటివ్ వస్తుంది, ఇది పాజిటివ్ వస్తుంది. ఇక్కడ మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసేస్తే నెగిటివ్ వాల్యూ వస్తుంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నెగిటివ్ వాల్యూ. ఈ రెండింటితో యాడ్ చేసాం, అది ఏరియా అవుతాం, అది మొత్తం వచ్చేది ఇంటెగ్రల్ అయింది. అర్థమైంది కదా. ఏరియా అనేసరికి దేనికి అది ఏరియా సెపరేట్ గా కనుక్కోవాలి. సెపరేట్ గా కనుక్కునేటప్పుడు కింద ఉండేటప్పుడు నెగిటివ్ రాయండి, లేకపోతే A1 సెపరేట్ గా కనుక్కోండి. ఇది కనుక్కోని నెగిటివ్ వస్తే మాడ్యులస్ రాయండి, అది యాడ్ చేయండి. అంతేగాని నెగిటివ్ క్వాంటిటీ యాడ్ చేయకూడదు ఇప్పుడు ఏరియాస్ కి. ఏరియా అంటే పాజిటివ్ క్వాంటిటీ ప్లస్ పాజిటివ్ క్వాంటిటీ ప్లస్ పాజిటివ్ క్వాంటిటీ ప్లస్ పాజిటివ్ క్వాంటిటీ. అట్లా మనకి ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర ఒక బౌండరీ ఉంటుంది, వర్టికల్ లైన్ గీయాలి. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అన్నమాట. ఏంటి మనకి కర్వ్ ఒక బౌండరీ, ఎక్స్ యాక్సిస్ ఒక బౌండరీ, టూ వర్టికల్ లైన్స్, టూ బౌండరీస్. ప్రాబ్లం చూద్దాం చూడండి. చూడండి, ఫైండ్ ఏరియా బౌండెడ్ by find area bounded by y equal to x square. Simple problems రెండు చూద్దాం. x axis comma x equal to 1, x equal to 3. డయాగ్రామ్ చూడకుండా రాయకూడదు, ఇంటిగ్రల్ 1 2 3 అని. డయాగ్రామ్ లో కింద ఉందా పైన ఉందా ఇవన్నీ చూసుకోవాలి. చూడండి ఒకసారి, y equal to x square గ్రాఫ్ ఇదే కదా, ఇది గ్రాఫ్ కి ఇది చూసుకోకుండా 1 2 3 రాయకూడదు, పైన ఉందో కింద ఉందో తెలియాలి కదా. సో 1 2 3 అంటే ఇక్కడ 1 ఉంటుంది, 1 లైన్ గీయండి, వర్టికల్ లైన్ ఇది, x ఈక్వల్ టు 1. ఓకేనా. సో ఇది x ఈక్వల్ టు 3. ఇది సో మనం కనుక్కోవాల్సిన ఏరియా ఏంటి, కర్వ్ ఒక బౌండరీగా, x యాక్సిస్ ఒక బౌండరీగా, ఈ టూ వర్టికల్ లైన్స్. నేను షేడ్ చేస్తాను కదా, ఈ ఏరియా అన్నమాట కావాల్సింది. ఈ ఏరియాకి బౌండరీస్ మన కర్వ్, ఎక్స్ యాక్సిస్, టూ వర్టికల్ లైన్స్. దేర్ఫోర్ ఏరియా ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ 1 to 3. పైనే ఉందిగా గ్రాఫ్, డైరెక్ట్ గా ఎఫ్ ఆఫ్ ఎక్స్, డైరెక్ట్ x³/3 1 to 3 అంటే 27/3 minus 1/3. So therefore 26/3, 26/3. This is the answer. ఇది డైరెక్ట్ అన్నమాట, అంటే డైరెక్ట్ గా 1 2 3 లో పైనే ఉంది కదా. సపోజ్ ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్, సపోజ్ y ఈక్వల్ మైనస్ x స్క్వేర్ అమ్మ, x యాక్సిస్ -1, 2. సపోజ్ గ్రాఫ్ గీస్తున్నాం, y ఈక్వల్ మైనస్ x స్క్వేర్ అంటే ఇది, మైనస్ x స్క్వేర్ ఇస్ దిస్, రైట్. సో -1, x ఈక్వల్ -1 అంటే ఇక్కడ ఉంది, -1 ఇస్ దిస్, x ఈక్వల్ 2 అంటే ఇక్కడ ఉంది, దిస్, ఇది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏ ఏరియా కావాలి, ఏ ఏరియా కావాల్సింది, -1 to 2. చూడండి, ఇది ఇది అంతే కదా.
సో ఇప్పుడు నేను షేడ్ చేసిన దానికి బౌండరీ ఏంటి? ఒక బౌండరీ కర్వ్, తర్వాత ఒక బౌండరీ ఎక్స్ యాక్సిస్, టూ బౌండరీస్, టూ వర్టికల్ లైన్స్. దేర్ఫోర్ డైరెక్ట్ గా ఇంటిగ్రల్ -1 to 2 -1 to 2 -1 కి 2 కి మధ్యలో ఎక్స్ యాక్సిస్ కింద ఉంది మైనస్ f of x dx మైనస్ ఆఫ్ f of x అంటే ఇదే -1 to 2 డైరెక్ట్ గా రాసేటివే, ఇంకా కింద ఉంది కదా జస్ట్ మైనస్ f of x. ఈ 4 బౌండరీస్ లో ఉన్నాయి కదా, 2 వర్టికల్ లైన్స్, ఎక్స్ యాక్సిస్, f of x ఉంటే దేనికి మధ్యలో అదే కంప్లీట్ గా కిందే ఉందిగా. సో మైనస్ f of x dx అంటే ఇది కనుక్కుంటే మనకు వచ్చేస్తుంది x³/3 -1 to 2 -1 to 2 అంటే 8/3 ప్లస్ 1/3. ఓకేనా? సో దేర్ఫోర్ 9/3 అంటే 3. అలా కాకుండా మీరు ఇక్కడ మైనస్ రాయకపోతే -x² రాస్తున్నారు అనుకో, ఇక్కడ -3 వస్తుంది. అప్పుడు -3 వస్తే మాడ్యులస్ -3 రాయండి. మాడ్యులస్ -3 అంటే ఎంత? 3. అలా అయినా రాయొచ్చు, కనుక్కొని మాడ్యులస్ రాసుకోవాలి. ఎప్పుడు ఇంటిగ్రల్ a to b రాసేయచ్చు, కనుక్కొని మాడ్యులస్ రాయండి ఏరియా. ఓకేనా? ఆర్ అదర్వైజ్ డైరెక్ట్ గా పద్దాక మాడ్యులస్ రాయడం ఎందుకు అనుకుంటే, ఇంటిగ్రల్ a to b ఈ 2 క్వాడ్రంట్స్ లో ఉంటే మైనస్ రాయండి, ఈ 2 క్వాడ్రంట్స్ లో ఉంటే ప్లస్ రాయండి. అట్లా మనకి సింపుల్ ఎగ్జాంపుల్. జస్ట్ బౌండరీస్ కనుక అయి ఉంటే డైరెక్ట్ గా ఆ ఏరియాకి ఫార్ములా రాసేటువంటి a to b f of x dx. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్, సో ఫైండ్ ఏరియా బౌండెడ్ బై, ఫైండ్ ఏరియా, ఇంకా పైన స్టేట్మెంట్ అదే, ఫైండ్ ఏరియా బౌండెడ్ బై అన్నమాట స్టేట్మెంట్. x² - 4 ఇది ఒక బౌండరీగా ఉండాలి, కామా ఎక్స్ యాక్సిస్, కామా x ఈక్వల్ టు -3, కామా x ఈక్వల్ 4. నాకు కావాల్సిన ఏరియా ఎలాంటి ఏరియా అంటే, ఇది ఒక బౌండరీగా ఉండాలి, ఎక్స్ యాక్సిస్ ఒక బౌండరీగా ఉండాలి, x ఈక్వల్ టు -3 ఒక బౌండరీగా ఉండాలి, x ఈక్వల్ టు 4 ఒక బౌండరీగా ఉండాలి. ఫస్ట్ ప్రాబ్లం గురించి అలా ఆలోచించాలి. బౌండరీస్ ముందు మీరు అక్కడ ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు గ్రాఫ్ గీయాలి. నెక్స్ట్ y ఈక్వల్ x² - 4, y ఈక్వల్ x² - 4 అంటే ఎలా ఉంటది? ఇది x² ని కిందకి 4 యూనిట్స్, x² ఇలా ఉంటది కదా, కిందకి 4 యూనిట్స్ అంటే ఇక్కడికి డౌన్. y ఈక్వల్ x² - 4 ఇది -2 దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్స్ కూడా రాసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు కనుక్కోమంది ఏంటంటే, ఎక్స్ యాక్సిస్ ఆల్రెడీ ఉంది ఇక్కడ, x ఈక్వల్ టు -3 అనే లైన్ గీయండి. ఇక్కడ ఉంటది -3, చూడండి ఇలా గీస్తున్నాను చూడండి, -3. ఓకేనా? x ఈక్వల్ టు -3 ఇది, x ఈక్వల్ టు -3 ఇది, రైట్? -3 ఇది, 4 అంటే ఇటు ఉంటది, 4 అనేది ఇక్కడ ఉంటది, 4. సో ఇది మనకి x ఈక్వల్ టు 4. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు చూడండి, ఏరియా ఐడెంటిఫై చేయండి. కర్వ్ ఒక బౌండరీగా ఉండాలి, తర్వాత ఎక్స్ యాక్సిస్ ఒక బౌండరీగా ఉండాలి, 2 వర్టికల్ లైన్స్. నేను షేడ్ చేస్తున్నాను చూడండి. ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది. ఈ షేడ్ చేసిన ఏరియాకి బౌండరీ ఒక కర్వ్, ఎక్స్ యాక్సిస్ ఒక బౌండరీ, తర్వాత ఈ లైన్ ఒక బౌండరీ, ఈ లైన్ ఒక బౌండరీ. అంటే ఈ ఏరియా కనుక్కోవాలన్నమాట. సో ఆ ఏరియా అంటే లెట్ us సే ఇది A1 అనుకోండి, A1, ఇది A2, ఇది A3, A1 ప్లస్ A2 ప్లస్ A3. ఎందుకంటే కొంత పార్ట్ కింద ఉంది, కొంత పార్ట్ పైన ఉంది. ఇందాకంటే కంప్లీట్ గా కింద ఉంది డైరెక్ట్ గా, ఇది ఒకటే ఏరియా -1 to 2. ఇక్కడ కొంత పార్ట్ పైన కొంత పార్ట్ కింద ఉంది కాబట్టి సెపరేట్ గా కనుక్కోవాలి వాటిని. సో
ఏరియా ఈక్వల్స్ టు పైన ఉన్నది A1 మళ్ళా కింద ఉంది సెపరేట్ గా కనుక్కోవాలి డైరెక్ట్ గా రాయకూడదు A3 A1 ప్లస్ A2 ప్లస్ A3 A1 అనే దానికి బౌండరీ ఇక్కడ టర్మినేట్ అయిపోయింది ఇక్కడ ఒక వర్టికల్ లైన్ తీసుకోండి ఎప్పుడు టర్మినేట్ అయినా x యాక్సిస్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఒక వర్టికల్ లైన్ గీయండి అంటే ఇప్పుడు A1 అనే దానికి బౌండరీస్ కర్వ్ x యాక్సిస్ and this vertical line -3 and this vertical line -2 and the curve lies in second quadrant ante integral -3 to -2 -3 to -2 పైన ఉంది కాబట్టి f of x అంటే ఇదేనమ్మా f of x అంటే ఇదే ఇక్కడ ఉంది y equal to ఏం రాయాలి x² - 4 dx ఆ ఉన్న f of x ఎందు ప్లస్ f of x dx రాయాలి ఇది a1 ఇది A1 ప్లస్ నెక్స్ట్ A2 చూడండి ఇక్కడ టర్మినేట్ అయింది క్లోజ్డ్ గా ఉంది x యాక్సిస్ తోటి ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఉంటుందిరా ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఉంటుంది అంటే ఏరియా ఏంటి ఈ ఏరియాకి బౌండరీస్ ఇదిగో కర్వ్ ఒకటి x యాక్సిస్ ఒకటి ఇక్కడ క్లోజ్ కాకపోతే బౌండరీ ఉండదు ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి అక్కడ వర్టికల్ లైన్స్ అంటే ఇంటెగ్రల్ -2 to 2 -2 to 2 ఇది కింద ఉంది అంటే ఏ క్వాడ్రంట్ లో ఉన్నా కింద ఉన్నట్టు ఈ రెండు క్వాడ్రంట్ కింద ఉన్నట్టు కింద ఉంటే ఏం రాయాలి మైనస్ ఏరియా సెపరేట్ కనుక్కోవాల్సిన అవసరం లేదు -2 to 2 లో మొత్తం కిందే ఉందిగా ఇలా రాస్తే మొత్తం వచ్చేస్తుంది ఇది ప్లస్ ఇదే రాసుకోవచ్చు ఇది మొత్తం ఒకేసారి వచ్చేస్తుంది ఇక్కడ -2 to 2 ఇక్కడ రాసిన మీకు ఇది రాసిన -2 to 0 minus of x square minus 4 plus 0 to 2 minus of x square minus 4 దాని బదులు మొత్తం రాసేయటమే -2 to 2 plus a3 చూడండి మళ్ళీ a3 సెపరేట్ గా రాసుకోవాలి a3 కి బౌండరీస్ ఏంటి కర్వ్ ఒక బౌండరీ x యాక్సిస్ ఒక బౌండరీ ఈ వర్టికల్ లైన్ ఒక బౌండరీ ఇక్కడ టర్మినేట్ అయింది 2 ఒక బౌండరీ అంటే ఇంటెగ్రల్ 2 to 4 ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది కదా ఏం రాయాలి ప్లస్ f of x ఇదే ఈ ఇంటెగ్రల్ కనుక్కోండి అంతే ఈ ఇంటెగ్రల్ వాల్యూ ఇది ఒక ఏరియా అన్నమాట మీకు పాజిటివ్ వస్తుంది ఇది కూడా కనుక్కోండి పాజిటివ్ వస్తుంది ఇది కూడా కనుక్కోండి పాజిటివ్ మూడు యాడ్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఏరియా ఇంకే ఇంటెగ్రల్ మీరు కనుక్కోండి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అర్థమైంది కదా దిస్ ఈజ్ ద ఇవి యాడ్ చేస్తే మనకి ఇంటెగ్రల్ రిక్వైర్డ్ ఏరియా అట్లా మనకి సింపుల్ రా గ్రాఫ్ గీసేయటము తర్వాత అసలు ఏంటి ఆడిచ్చిన క్వశ్చన్ లో బౌండరీస్ ఏంటి అని పెట్టేయటము అర్థమైంది కదా ఎక్స్ యాక్సిస్ అబౌవ్ ఉందనుకో సెపరేట్ కనుక్కోండి బిలో ఉంటే సెపరేట్ కనుక్కోండి అన్ని సెపరేట్ కనుక్కొని యాడ్ చేయటం అంతే చూడండి సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే y ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2x కామా x యాక్సిస్ అన్న x యాక్సిస్ ఓన్లీ ఏరియా బౌండెడ్ బై దిస్ కర్వ్ అండ్ x యాక్సిస్ అంతే టూ బౌండరీస్ ఏ ఉండాలి దిస్ కర్వ్ x యాక్సిస్ అసలు ఈ డయాగ్రామ్ ఎలా ఉందో చూద్దాం ముందు కన్వర్ట్ చేద్దాం పారాబోలా కంఫర్టబుల్ గా మీరు గ్రాఫ్ తీసుకోండి -1 ఓకేనా సో therefore x minus 1 whole square equal to y plus 1 ఓకేనా వర్టెక్స్ పెట్టుకోండి వర్టెక్స్ 1 -1 k అనేది పాజిటివ్ కాబట్టి ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది u షేప్ లో ఉంటుంది k నెగటివ్ ఉంటే రివర్స్ u సో చూడండి v1 -1 వర్టెక్స్ పెడుతున్నాను 1 -1 అంటే ఇది 1 ఇది -1 ఇది వర్టెక్స్ ఎలా గీయాలి ఇలా గీయాలి అంతే కదా ఇలా గీయాలంటే ఇంటర్సెక్ట్ అయ్యిదిగా కర్వ్ ఇంటర్సెక్ట్ అయ్యేది x యాక్సిస్ ఎక్కడ y ఈక్వల్ 0 పెడితే x ఈక్వల్ 0 x ఈక్వల్ 2 వస్తుంది అంటే 0 దగ్గర 2 దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యి విసిరేసి ఇలా గీయకూడదండి అర్థమైంది కదా గ్రాఫ్ గీసేటప్పుడు అది x యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో మనం గీసుకోవాలి అంటే 0 దగ్గర ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది ఇక్కడ 2 దగ్గర ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అది గీసేటప్పుడు అది ఇంటర్సెక్ట్ అయ్యేటి షేప్ తీసుకోవాలి చాలా జాగ్రత్తగా
ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఏం అడుగుతున్నారు, బౌండరీస్ ఒకసారి డయాగ్రామ్ లో చూసుకోవాలి. ఇది ఒక బౌండరీ, ఇది ఒక బౌండరీ ఉండాలి. కర్వ్ ఒక బౌండరీ, ఇది కనపడుతుంది ఎక్స్ యాక్సిస్. అంటే మనం కనుక్కోవాల్సింది ఇది ఏరియా. ఇది ఎందుకంటే రెండే బౌండరీస్ అవసరమైన ఏరియాకి. ఇది ఈ ఏరియాకి రెండు బౌండరీసేగా, ఎందుకంటే ఇక్కడ టర్మినేట్ అయింది. అంటే ఆబ్వియస్లీ అక్కడ మనకు అలా చెప్తే రెండు బౌండరీస్ ఉంటాయి. ఇక్కడ ఏంటిది, ఇది x ఈక్వల్ టు 2, ఇది x ఈక్వల్ టు 0. అర్థమైంది కదా. ఇట్లా టర్మినేట్ అయిన దగ్గర ఒక వర్టికల్ లైన్ ఉంటది అది, కానీ అది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రెండింటికి అంతే. అంటే మనకు చూడండి ఏరియా, ఏరియా అంటే ఈ ఏరియాకి బౌండరీస్ ఏంటి, దిస్ ఈస్ ద కర్వ్ వన్ బౌండరీ, x యాక్సిస్ వన్ బౌండరీ, x ఈక్వల్ టు 0 వర్టికల్ లైన్ వన్ బౌండరీ, x equal to 1 boundary. Therefore, that area is nothing but integral 0 to 2. So therefore, that required area is nothing but integral 0 to 2, a to b, a to b. So below is there minus f of x, simple. So therefore, if you calculate 2x ante x square minus x cube by 3, 0 to 2. First 2x rasa integration, x 2 into x square by 2. Therefore, if you calculate 4 minus 8 by 3, 4 minus 8 by 3 and 12 minus 8, 4 by 3. చూసారా, నేను మైనస్ రాయటం వల్ల ఇది 4 by 3. ఈ మైనస్ రాయలేదనుకో నీకు మైనస్ 4 by 3 వస్తుంది. నేను చెప్తున్నా అంటే నెగిటివ్ వచ్చినప్పుడు మాడ్యులస్ పెట్టుకోవాలి. అర్థమైంది కదా. ఎప్పుడైనా ఏరియా కనుక్కునేది. సో మనకు అలవాటు చేసుకున్నాం అనుకో, కింద ఉంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసేస్తే మళ్ళీ చివరిలో క్యాల్కులేట్ చేసుకొని మైనస్ పెట్టుకునే అవకాశం ఉండదు. అది కింద ఉంటే మైనస్ రాయండి, పైన ఉంటే ప్లస్ రాయండి, అంతే. అట్లా ఒక్కొక్కసారి రెండు బౌండరీస్ ఇస్తారు. ఆ రెండు బౌండరీస్ సఫిషియంట్ అన్నమాట. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. నెక్స్ట్ ఏం అడుగుతున్నారంటే ఏరియా బౌండెడ్ అనేది కామన్ స్టేట్మెంట్. y equal to modulus x square minus 1, modulus x square minus 1 comma y axis comma x axis comma x equal to 2. ఇలా బౌండరీస్ ఉండాలంటున్నారు. అంటే ఈ కర్వ్ ఒక బౌండరీగా ఉండాలి, y యాక్సిస్ ఒక బౌండరీగా ఉండాలి, x యాక్సిస్ ఒక బౌండరీగా ఉండాలి, x ఈక్వల్ టు ఒక బౌండరీగా ఉండాలి. అలాంటి ఏరియా మనం కనుక్కోవాలి. అలాంటి ఏరియా కనుక్కోవాలంటే మనం ఈ డయాగ్రామ్ వేయాలిగా. డయాగ్రామ్ వేద్దాం. డయాగ్రామ్ ఎలా వేయాలి, ఫస్ట్ మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది వేయాలి. తర్వాత ఫస్ట్ స్టెప్. తర్వాత ఈ గ్రాఫ్ రాకుండా మనం ఈ చాప్టర్ చెప్పుకుంటే మనకి ఏమి రాదు. అర్థమైంది కదా. ఇది x square minus 1 modulus x square minus 1. x square minus 1 అనే పారాబోలా మనం గీసుకోవడం అనుకోవచ్చు కదా. x స్క్వేర్ ని కిందకు 1 యూనిట్ అలా అయినా గీయొచ్చు. చూడండి x స్క్వేర్ ఇది కదా, x స్క్వేర్ మైనస్ 1 అంటే కిందకు 1 యూనిట్ అంటే వర్టెక్స్ ఇక్కడ వస్తుంది. x స్క్వేర్ మైనస్ 1 ఇది గీసింది ఏంది, x స్క్వేర్ మైనస్ 1 రా గీసింది. ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యింది, మైనస్ 1 దగ్గర. 0 పెట్టండి, x ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఇది. సో దిస్ ఈజ్ నాట్ అవర్ రిక్వైర్డ్ గ్రాఫ్. ఇది నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ గీసా. మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గీయాలంటే పైన ఉన్న దాన్ని అలానే ఉంచేయాలి. అంటే ఇటు పక్కది అటు పక్కది సేమ్ ఉంచిన దాన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం గీసింది ఇది, అంతే కదా. ఇది అలానే ఉంచి ఈ కిందది ఉంది కదా పైకి రిఫ్లెక్ట్ చేయండి అని చెప్తున్నా. ఇది రిఫ్లెక్ట్ చేయండి పైకి, ఓకేనా. ఇది రిఫ్లెక్ట్ చేసి ఇది తీసేయండి. అంటే ఇది రిఫ్లెక్ట్ చేసాం కదా, ఇది యాక్చువల్ గా ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 రిఫ్లెక్ట్ చేసింది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. రిఫ్లెక్ట్ చేసింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 రా. దీని పైకి రిఫ్లెక్ట్ చేస్తే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఏం తీసుకోవాలి, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ తీసుకోవాలి. సో కింద రబ్ చేసి కింద ఉంచకూడదు మళ్ళా. దిస్ ఈజ్ ద గ్రాఫ్. ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నారు చూద్దాం. ఇప్పుడు ఇది గ్రాఫ్ గీసేసి బౌండరీస్ చూడండి. y యాక్సిస్ y యాక్సిస్ అంటే ఇదేగా వర్టికల్ లైనేగా, x ఈక్వల్ టు 0. y యాక్సిస్ ఒకటి,
తర్వాత ఎక్స్ యాక్స్ అంటే ఇది ఒక బౌండరీ. తర్వాత ఇంకొక బౌండరీ x ఈక్వల్ టు 2 అన్నారు. x ఈక్వల్ టు 2 ఇక్కడ పెడతాను చూడండి. ఎస్ అంటే ఇదేంటిది x ఈక్వల్ టు 2. సో ఇప్పుడు y యాక్సిస్ ఒక బౌండరీగా ఉండాలి, x యాక్సిస్ ఒక బౌండరీగా ఉండాలి, ఇది ఒక బౌండరీ. 4 బౌండరీస్ తో ఉండే ఏరియా మీరు చూసుకుంటే ఇందులో చూడండి ఒకసారి. ఇది ఒక బౌండరీగా ఉండాలి, ఇది ఒక బౌండరీగా ఉండాలి, కర్వ్ అంటే ఇది వర్టికల్. నేను షేడ్ చేస్తున్నాను. ఇది ఆ 4 బౌండరీస్ గా ఉన్న ఏరియా చూడండి. ఇప్పుడు ఈ షేడ్ చేసిన దానికి కర్వ్ ఇది అదొక బౌండరీ కదా. తర్వాత ఇక్కడ చూడండి, ఈ బౌండరీ ఏంది? ఇది y యాక్సిస్. ఈ బౌండరీ ఏంది? x యాక్సిస్. ఈ బౌండరీ ఏంది? x ఈక్వల్ టు లేగా. నేను షేడ్ చేస్తున్న ఏరియా ఉంది. అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మనకి 0 to 1 ఏమో ఒక కర్వ్ ఉంది, ఇక్కడ 1 to 2 ఒక కర్వ్ ఉంది. రెండు కర్వ్స్ ఉన్నాయి. అట్లాంటప్పుడు 0 to 2 ఒకటే రాయాలిగా. ఇది f ఆఫ్ x అంటే ఇది ఇక్కడ 0 to 1 f ఆఫ్ x, ఇది 1 to 2 అంటే ఇది సెపరేట్ గా కనుక్కుంది. ఒకే కర్వ్ కాదు అది. ఇది a1 ఇది a2 అనుకో. ఇది a1 ఇది a2. దేర్ఫోర్ ఏరియా ఈక్వల్ టు ఒకే కర్వ్ అయితే ఇంటికి 0 to 2 రాసేవాళ్ళం. కానీ ఇక్కడ డిఫరెంట్ కర్వ్స్. ఏరియా a1 ప్లస్ a2 ఎందుకంటే డిఫరెంట్ డెఫినిషన్స్ ఉన్నాయి అక్కడ. సో దేర్ఫోర్ a1 అంటే చూడండి, a1 చూడండి, a1 కి బౌండరీస్ ఏమున్నాయి? ఇది ఒక కర్వ్ అంటే y1 మైనస్ x స్క్వేర్ ఒక బౌండరీ, x యాక్సిస్ ఒక బౌండరీ, ఇక్కడ ఒక వర్టికల్ లైన్. ఈ వర్టికల్ లైన్ x ఈక్వల్ టు 1 అంటే ఇంటిగ్రల్ 0 to 1. అక్కడ f ఆఫ్ x ఏది? 1 మైనస్ x స్క్వేర్ అది రాయాలి. అక్కడ ఏదైతే ఉందో అది రాయాలి. ఎందుకంటే ఆ కర్వ్ కి సంబంధించిన ఏరియా ఇది. గ్రాఫ్ లో మన కర్వ్ వచ్చింది ఏముంటదని అక్కడ ప్లస్ 1 to 2. ఈ ఏరియా a2 చూడండి ఒకసారి. a2 కూడా కర్వ్ పైనే ఉంది, ఇక్కడ కూడా పైనే ఉంది, అందుకే ప్లస్ f ఆఫ్ x రాశా. a2 కి బౌండరీస్ చూస్తే కర్వ్ ఇదేంది? ఇది x స్క్వేర్ మైనస్ 1. అట్లానే x యాక్సిస్ ఒక బౌండరీ, 2 వర్టికల్ లైన్స్ అంటే ప్లస్ ఇంటిగ్రల్ 1 to 2. ఇంటిగ్రల్ 1 to 2 ఏది రాయాలి? ఇక్కడ f ఆఫ్ x అంటే ప్లస్ f ఆఫ్ x, x స్క్వేర్ మైనస్ 1 x స్క్వేర్ మైనస్ 1 dx. ఇది కనుక్కుంటే మనకి ఏరియా వచ్చేస్తుంది. అంటే దిస్ కమ్స్ అవుట్ టు బి x మైనస్ x. ఇంటిగ్రేషన్ కనుక్కోవడమే 0 to 1. ఇది రాసిన తర్వాత ఇంకేమైనా మనకి ఈజీగా x క్యూబ్ బై 3 మైనస్ x 1 to 2. సో దేర్ఫోర్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 నేగా, ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 8/3 మైనస్ 2 మైనస్ ఆఫ్ 1/3 మైనస్ 1. ఓకేనా. 2/3 ఫస్ట్ ది చూడండి, ఇది 2/3 చూసారా, ఇంటిగ్రల్ పాజిటివ్ వచ్చేసింది. సో 8/3 మైనస్ 2 అంటే 8 మైనస్ 6 అని. సో ఎక్కడ ఓకే. సో చూడండి 8 అంటే ఎంత క్యాన్సిల్ అయితే ఏం ప్రాబ్లం లేదు. 8/3 మైనస్ 2 అంటే మనకి ప్లస్ ఏగా వచ్చేది. ఓకే, ప్లస్ 2/3 మైనస్ ఇదంతా 1/3 మైనస్ 1 అంటే మైనస్ 2/3 అంటే 2/3 అంటే 6/3. దిస్ ఇస్ 2. అది ఏరియా. ఓకేనా. అట్లా మనకు జస్ట్ ఇది రాసిన తర్వాత ఇంక ఇంటిగ్రల్ వాల్యూ కనుక్కోవడమే. ఇది రాసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ గా రెండు గ్రాఫ్స్ సెపరేట్. దీని బౌండరీ ఒక కర్వ్ ఉంది, దీని బౌండరీ అందుకని సెపరేట్ గా కనుక్కున్నాం. a1 ప్లస్ a2. ఈ బౌండరీ కర్వ్ ఒకటే అనుకో, ఇంటిగ్రల్ 0 to 2 రాసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదుగా, బౌండరీస్ డిఫరెంట్ కాబట్టి ఏరియాకి ఏం బౌండరీ ఉందో ఆ కర్వ్ రాయాలి కనుక్కునేటప్పుడు. ఈ ఏరియాకి ఏం బౌండరీ ఉందో ఆ కర్వ్ రాయాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. ఇదే ప్రాబ్లమ్ సపోజ్ ఏ బౌండరీస్ గా ఇంకొకటి కనుక్కోమన్నాను. చూడండి, జస్ట్ మీరు ఆ 4 బౌండరీస్ గా ఉన్నప్పుడు ఏరియా డైరెక్ట్ గా రాసేయగలరు. సపోజ్ నేను ఒక ప్రాబ్లం ఇలా అడుగుతున్నా చూడండి, y ఈక్వల్స్ టు నెక్స్ట్ ప్రాబ్లం. రకరకాలుగా అడుగుతారు, ఇదే కాన్సెప్ట్. మాడ్యులస్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 కామా
y యాక్సిస్ కామా ఏం అడుగుతున్నారంటే y యాక్సిస్ కామా y ఈక్వల్ టు 3 రా y ఈక్వల్ టు 3 ఇన్ క్వాడ్రంట్ 1. ఏం ఏరియా కావాలంటే వాడికి ఈ కర్వ్ ఒక బౌండరీగా ఉండాలి, y యాక్సిస్ ఒక బౌండరీగా ఉండాలి, y ఈక్వల్ టు 3 అంటే హారిజంటల్ లైన్ ఇది ఒక బౌండరీగా ఉండాలి, అది కూడా ఏరియా క్వాడ్రంట్ 1 లోనే ఉండాలి. క్వాడ్రంట్ 1 లో ఉన్న ఏరియా కనుక్కోవాలి. క్వాడ్రంట్ 1 లో ఉండాలి, ఏరియా అనేది ఈ 3 బౌండరీస్ గా ఉండాలి. ఇప్పుడు ఇదే డయాగ్రామ్ మళ్ళీ గీస్తున్నాను చూడండి, మళ్ళా ఈ ప్రాబ్లం మళ్ళీ గీస్తున్నాను చూడండి ఒకసారి. మాడ్యులస్ x స్క్వేర్ మైనస్ 1. సో ఇందాక గీసిందే మళ్ళా గీస్తుంది. ఇదల్లా ఇందాక వచ్చింది ఇది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ సెగ్మెంట్ ఏమో ఇది, ఈ సెగ్మెంట్ ఏమో 1 మైనస్ ఎక్స్. చూడండి ఒకసారి ఏమడుగుతున్నారు ఒకసారి చూడండి. ఇది కరువు ఆల్రెడీ గీసేది. y యాక్సిస్ అంటే ఇది, ఇదంటే x ఈక్వల్ టు 0, y యాక్సిస్ ఇది రైట్. y ఈక్వల్ టు 3 లైన్ గీయాలి, ఇది 1 అంతే కదా. y ఈక్వల్ టు 3 లైన్ అంటే ఇలా ఉంటుంది చూడండి, గీస్తున్నాం. 3 లైన్ అంటే ఎలా ఉంటుంది అది గీసేయండి, ఏది కావాలో అది గీసేయండి, వాడు ఏది కోరుకుంటే అది కోరిక తెచ్చు. y ఈక్వల్ టు 3 అర్థమైంది కదా. ఇప్పుడు చూస్తే మీరు ఈ క్వాడ్రంట్ 1 లోనే తీసుకోండి, ఇది ఒక బౌండరీ కర్వ్ y యాక్సిస్ y ఈక్వల్ 3. ఏమిటి వాడు ఏమడుగుతున్నాడు, ఇది ఇది కనపడుతుంది కదా, ఇది y యాక్సిస్, ఇది ఒక లైన్, ఇది కర్వ్. అంటే వాడు అడుగుతున్న ఏరియా ఏదైతే ఉందో నేను షేడ్ చేస్తాను, ఏరియా కావాలన్నమాట. ఈ ఏరియా మనం ఇందాక లాగా లేదు. ఏంటి మనం రాయటానికి, మనం దీనికి బౌండరీస్ కర్వ్ x యాక్సిస్ 2 వర్టికల్ లైన్స్ లేవుగా బౌండరీస్. ఇక్కడ దీనికి బౌండరీస్ ఎలా ఉన్నాయి, కర్వ్ ఒకటి ఉంది, ఇది ఒక వర్టికల్ లైన్ ఉంది, ఇది ఒక హారిజంటల్ లైన్ ఉంది, అంతే ఇవి ఉన్నాయి. దీనికి ఎలా కనుక్కుందాం అంటే చూడండి ఒకసారి ఎలా కనుక్కోవాలి దీనికి. చూడండి ఇది ఇప్పుడు y ఈక్వల్ టు 3 కదా, ఇది y ఈక్వల్ టు 3 అయితే ఇక్కడ దీన్ని ఈ పాయింట్ కనుక్కుందాం. ఈ పాయింట్ y ఈక్వల్ టు 3 అయితే x వాల్యూస్ వస్తాయి కదా, y ఈక్వల్ టు 3 అయితే x స్క్వేర్ మైనస్ 1. ఈ y ఈక్వల్ టు 3 అని y ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 1 ఇంటర్సెక్ట్ అయ్యి ఉంటాయి కదా, 2 x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 ఇన్ క్వాడ్రంట్ 1 కాబట్టి x ఈక్వల్ టు 2. ఇది అంటే ఈ పాయింట్ ఏమవుతుంది, ఈ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ దానికి x కోఆర్డినేట్ 2 ఉంటుంది, ఇక్కడ నుంచి డ్రాప్ చేయండి, ఇది 2 ఉంటుంది, దాని x అంటే ఇది -2 అన్నమాట. ఇది మనకు అవసరం లేదుగా, అందుకని 2 వచ్చింది, అర్థమైంది కదా. అంటే ఈ పాయింట్ 2,3 ఉంటుందిరా, y3 అను x2 అన్నమాట. ఇప్పుడు చూస్తే మనకి ఇప్పుడు లోపల ఏరియా కనుక్కోవాలి. మనకు ఒక ఏరియా కనుక్కోవడం తెలుసు. ఏంటి మనకి ఏరియా ఎప్పుడు కనుక్కోవడం తెలుసు, కర్వ్ ఒక బౌండరీ, x యాక్సిస్ ఒక బౌండరీ, 2 వర్టికల్ లైన్స్ 2 బౌండరీస్ గా ఉన్న ఏరియా ఈజీగా కనుక్కోవచ్చు, మనకు తెలుసు. ఇప్పుడు అలానే మనం కనుక్కోవచ్చు. చూడండి ఒకసారి నేనేం చేస్తున్నా అంటే, ఇది ఓరా, ఇది పాయింట్ ఏ అమ్మా, ఇది పాయింట్ బి, ఇది పాయింట్ సి. నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఈ రెక్టాంగిల్ కనుక్కుంటున్నా, ఏరియా OABC రెక్టాంగిల్ రిక్వైర్డ్ ఏరియా ఇది ఏ అనుకోండమ్మా, ఇది ఏ అనుకోండి, ఓకేనా. నాకు కావాల్సిన ఏరియా ఏ అనుకోండి. దేర్ఫోర్ నేనేం రాస్తాను, ఏరియా ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ OABC. ఈ OABC ఏరియా కనుక్కోవచ్చురా, ఇదంతా 2 కదా, ఇది 3 కదా, అది కనుక్కొని నేను చక్కగా ఈ ఏరియా అయితే కనుక్కోవచ్చు, నాకు తెలిసిన ఫార్ములా ప్రకారం. ఇది సపోజ్ ఇది D అనుకోండి, ఇది E అనుకోండి, అర్థమైంది కదా. సో ఈ ఏరియా A1 అనుకుంటారా, ఈ ఏరియా A1, ఇది ఉంది కదా, ఈ OED అనే ఏరియా ఉంది కదా, అది A1 అనుకుంటారా. ఇది EAB అనే ఏరియా ఇక్కడ ట్రయాంగిల్ లా కనపడుతుంది కదా, ఆ ఏరియా, అందులో నుంచి -A1 -A2 ఈ మొత్తం రెక్టాంగిల్ ఏరియా కనుక్కుంటున్నా. ఈ రెక్టాంగిల్ లో నుంచి
ఇది వైట్ ఉంది కదా, ఈ ఏరియా తీసేసాం అనుకో, అప్పుడు మనకు వచ్చేది అదేగా. A1 A2 ఎలా కనుక్కోవాలో మనకు తెలుసు. A1 చూడండి, A1 ఇంక పైన పట్టించుకోవద్దు. A1 కి బౌండరీ ఏంటమ్మా, ఈ కర్వ్ ఒక బౌండరీ కదా, ఈ కర్వ్ ఒక బౌండరీనా, ఎక్స్ యాక్సిస్ ఒక బౌండరీనా, సో ఇది x ఈక్వల్ 0 ఒక బౌండరీనా, ఇక్కడ ఇది బౌండరీ, ఇది ఒక బౌండరీ ఉంటుంది ఇక్కడ, ఇలా లైన్ గీయొచ్చు, ఇక్కడ టర్మినేట్ అయింది అక్కడ x ఈక్వల్ టు 1. సో దేర్ఫోర్ రెక్టాంగిల్ OABC అంటే ఈ లెంత్ తీసుకోవాలి 2, ఈ లెంత్ 3 అంటే 2 into 3 మైనస్ A1 ఏరియా అంటే ఇది x యాక్సిస్, ఇది x ఈక్వల్ 0 ఒక వర్టికల్ లైన్, x ఈక్వల్ 1 ఒక వర్టికల్ లైన్ కర్వ్, అంటే ఇంటిగ్రల్ 0 అది కనుక్కోవచ్చు. ఇంటిగ్రల్ 0 to 1 ఇక్కడ ఫంక్షన్ ఏ ఉంది 1 minus x square, పైనే ఉంది ఫస్ట్ క్వాడ్రంట్ లో, అంటే 1 minus x square dx మైనస్ A2 అంటే ఇది, దీనికి బౌండరీస్ చూడండి అమ్మా, దీనికి బౌండరీస్ కర్వ్, ఈ కర్వ్ ఒకటి x square minus 1, ఇది x యాక్సిస్ ఒక బౌండరీ, ఇది ఈ లైన్ ఉంది కదా, ఇది ఒక బౌండరీ x ఈక్వల్ టు, ఇది ఒక బౌండరీ, ఇదిగో ఈ లైన్ x ఈక్వల్ టు 1 అంటే ఏంది, ఇంటిగ్రల్ 1 to 2 డైరెక్ట్ గా మనకు తెలిసిందే 1 to 2 x square minus 1 dx. ఇది రిక్వైర్డ్ ఏరియా. అంటే మనకు ఫార్మాట్ లో లేనిది ఏం చేస్తాం అంటే, లేనిది మనం అలా ఇంటిగ్రల్ A to B రాయకూడదు, ఆ 4 బౌండరీస్ లో లేవు కాబట్టి ఏం చేసామంటే, ఈ పాయింట్ కనుక్కున్నట్టు ఈ మొత్తం రెక్టాంగిల్ కనుక్కొని ఈ ఏరియా తీసేసే, అందులో ఈ ఏరియా తీసేసా, ఈ ఏరియా అంటే మనకు ఫార్మాట్ లోనే ఉంది, దీనికి కర్వ్ ఒక బౌండరీ, x యాక్సిస్ ఒక బౌండరీ, వర్టికల్ లైన్ ఒక బౌండరీ, ఈ వర్టికల్ లైన్ ఒక బౌండరీ, అది కనుక్కోవచ్చు మన ఫార్ములా ప్రకారం. మైనస్ A2 కూడా కనుక్కోవచ్చు, A2 కి కర్వ్ ఒక బౌండరీ, x యాక్సిస్ ఒక బౌండరీ, ఈ వర్టికల్ లైన్ ఒక బౌండరీ, ఈ వర్టికల్ తీసేస్తే మీకు అదే ఆన్సర్. ఇది కనుక్కోండి, మీరు ఇవాల్యుయేట్ చేసి, నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఓకేనా. అట్లా మనకి ఫార్మాట్ లో లేనప్పుడు ఏదన్నా రెక్టాంగిల్ కన్స్ట్రక్ట్ చేసుకొని అందులో నుంచి తీసేయటమే. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇలా అడిగారు, y ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్ ఇచ్చారు, y ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్ కామా y యాక్సిస్ కామా y ఈక్వల్ టు e స్క్వేర్. చూడండి ఒకసారి జాగ్రత్తగా, ఇది ఒక బౌండరీగా ఉండాలిరా, ఇది ఒక బౌండరీగా ఉండాలి, ఇది ఒక బౌండరీగా ఉండాలి, ఈ 3 బౌండరీస్ ఉండే ఏరియా కావాలి. y ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్ అంటే నేను చెప్పా, గ్రాఫ్ ఎప్పుడు y ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్ వచ్చినా y ఈక్వల్ టు e పవర్ ఎక్స్ అంటే ఇలా ఉంటుందిరా, స్టాండర్డ్ గ్రాఫ్స్. y ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్ అనగానే గ్రాఫ్ ఇలా ఉంటుంది, e పవర్ మైనస్ ఎక్స్, ఓకేనా. సో ఇది 1 దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది, అంతే కదా, x ఈక్వల్ 0 పెడితే y అంతా 1 కదా, అది పాయింట్. ఇప్పుడు చూడండి y యాక్సిస్ అంటే ఇది x ఈక్వల్ టు 0, ఇది x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు e స్క్వేర్ అంటే 2.7 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది, దీన్ని సుమారుగా గీస్తున్నాను నేను, ఇది y ఈక్వల్ టు e స్క్వేర్ అనుకోండి, ఇది y ఈక్వల్ టు e స్క్వేర్ అనుకోండి, సుమారుగా గీసే లైన్ అంటే x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది, హారిజాంటల్ లైన్ ఇది. ఇప్పుడు ఏమంటున్నారు, ఇది కర్వ్ ఒక బౌండరీ, y యాక్సిస్ ఒక బౌండరీ, ఈ లైన్ అంటే నేను ప్లాట్ చేస్తాను చూడండి, ఇది ఏరియా, ఓకేనా, ఇది ఏరియా. ఈ ఏరియాకి బౌండరీస్ చూస్తే ఒక కర్వ్ ఉంది, ఒక వర్టికల్ లైన్ ఉంది, ఒక హారిజాంటల్ లైన్ ఉంది. ఇప్పుడు మనం రాయకూడదు, ఫార్ములా మనకు తెలిసింది ఏంది, ఎప్పుడు కనుక్కోవచ్చు మనం బౌండరీస్, కర్వ్, x యాక్సిస్, 2 వర్టికల్ లైన్స్. అలా లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే చూడండి ఒకసారి, చూడండి ఇక్కడ ఈ పాయింట్ కనుక్కుంటాం, ఇది y ఈక్వల్ టు e స్క్వేర్ కదా, y ఈక్వల్ టు e స్క్వేర్ అను, y ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్ సాల్వ్ చేస్తే ఈ పాయింట్ వస్తుంది, అంటే e పవర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2, x ఎంత -2,
అంటే ఈ దీనికి x కోఆర్డినేట్ -2 అన్నమాట. అంటే ఏంది మనకి x కోఆర్డినేట్ -2 అంటే ఇది -2 అని. అంటే ఈ లెంత్ ఎంత 2 అని అర్థం, అంతే కదా. ఈ లెంత్ ఎంత 2 అని అర్థం, అందుకని x కనుక్కున్నా. ఓకేనా. సో ఇప్పుడు ఇలా కొట్టాను. ఇలా కొట్టిన తర్వాత మనకి నేనేం కనుక్కుంటున్నా అంటే ఈ ఏరియా కనుక్కోవడానికి ఈ రెక్టాంగిల్ ఏరియా కనుక్కుంటా ముందు. సో ఇది ఎట్లాగో ఈ స్క్వేర్ కదా, ఇది ఈ స్క్వేర్ కదా, y ఈక్వల్ టు ఈ స్క్వేర్ అంటే ఆ పాయింట్ ఈ స్క్వేర్ ఇది. సో ఈ లెంత్ ఎంత 2 -2, సరే లెంత్ నేను అడిగాను 2 యూనిట్స్. ఈ లెంత్ ఎంత ఈ స్క్వేర్ యూనిట్స్. అంటే చూడండి ఇది రెక్టాంగిల్, ఇది O అనుకుంటా, ఇది B A అనుకోండి, ఇది B అనుకోండి, ఇది C అనుకోండి. నాకు కావాల్సిన ఏరియా ఇది. ఆ ఏరియా కనుక్కోవడానికి ఏం చేస్తున్నా రెక్టాంగిల్ ఏరియా కనుక్కుంటున్నాం ముందు. రెక్టాంగిల్ ఏరియా నాకు కావాల్సిన ఏరియా అదిరా. తర్వాత A1 ఈ మన ఇది ఉంది కదా షేడ్ చేయని ఏరియా ఉంది కదా రెక్టాంగిల్ లో, అది A1 అనుకోండి. దేర్ఫోర్ A ఈక్వల్స్ టు రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ OABC మొత్తం టోటల్ కనుక్కోవచ్చు. టోటల్ కనుక్కొని మైనస్ A1 ఇది తీసేద్దాం అనుకుంటున్నా. అప్పుడు అది వచ్చింది కదా A1. చూడరా A1 ఈజీగా కనుక్కోవచ్చు అమ్మ. A1 అనే దానికి ఈ వైట్ ఉంది కదా, ఈ వైట్ A1 అనే దానికి ఇది ఒక కర్వ్, ఒక బౌండరీ, ఇది x యాక్సిస్ ఒక బౌండరీ, ఇది ఈ వర్టికల్ లైన్ దిస్ ఈజ్ వాట్. ఈ వర్టికల్ లైన్ అంటే ఏంది, ఇది x ఈక్వల్ టు -2 ఇది ఒక బౌండరీ. ఈ వర్టికల్ లైన్ అంటే ఇది x ఈక్వల్ టు 0 ఇది. అంటే x ఈక్వల్ టు A ఇది, x ఈక్వల్ టు B ఇది, కర్వ్ x యాక్సిస్. ఇదంటే మనకి ఫార్ములానేగా. A1 అంటే ఇంటిగ్రల్ -2 to 0 f of x dx. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత 2 into e square మైనస్ ఇంటిగ్రల్ -2 to 0. కర్వ్ ఇస్ -2 to 0 కి మధ్యలో కర్వ్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది, అంటే x యాక్సిస్ అబవ్ లో ఉంది. అంటే ఏం రాయాలి f of x dx. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఏరియా. ఈ ఏరియా కనుక్కోవడానికి అయితే మనకు తెలిసి ఫార్ములా, ఈ ఏరియా కనుక్కోవడానికి మనకు లేదు ఫార్ములా. సో అందుకని ఈ రెక్టాంగిల్ నుంచి తీసాం. 2e స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ e పవర్ -x అంటే e పవర్ -x బై -1 2 to 0 మైనస్ ప్లస్. సో దేర్ఫోర్ 2e స్క్వేర్ into e పవర్ 0 మైనస్ e power minus of -2 plus. So therefore, so this is e square plus 1. That is the answer. ఇదమ్మా ఈ రెక్టాంగిల్ లో నుంచి ఈ ఏరియా తీసేస్తాం. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇప్పుడు చూడండి ఒకసారి. నేను కాదు సార్, నేను ఇంటిగ్రల్ -2 to 0 రాస్తాను వచ్చు. చూడండి మీరు ఇంటిగ్రల్ -2 to 0 రాస్తే ఇది వచ్చేది, మీకు ఇది రాదు. ఇప్పుడు దీన్ని ఈ ప్రాబ్లం ని ఇంటిగ్రల్ -2 to 0 రాస్తే ఏదో వస్తుంది, ఇది వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఇది కాదుగా, ఇది. అందుకని ఈ రెక్టాంగిల్ లో నుంచి ఈ ఇంటిగ్రల్ -2 to 0 ఈ ఏరియా తీసేసాం. అర్థమైంది కదా. ఎందుకంటే ఈ ఏరియాకి -2 అనేది ఒక బౌండరీ కాదు, ఇది. అర్థమైంది కదా. ఇది ఒక బౌండరీనే, కానీ -2 అనేది బౌండరీ ఎక్కడ ఉంది ఇక్కడ. దీనికి బౌండరీ ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్ అన్నమాట. అర్థమైంది కదా. -2 x ఈక్వల్ -2 x ఈక్వల్ 0 కర్వ్ బౌండరీగా ఉందంటే ఇది ఏరియా. మీరు అది కనుక్కుంటే అదే వస్తుంది, కానీ ఇది రాదు. సో ఇది మనకి ఇప్పుడు మనం కనుక్కుంది ఏంటంటే ఫస్ట్ ఫార్మాట్ అన్నమాట. ఏంటంటే బౌండరీస్ కనుక y ఈక్వల్ f ఆఫ్ x, x యాక్సిస్, 2 వర్టికల్ లైన్స్ x ఈక్వల్ a, x ఈక్వల్ b బౌండరీస్ గా ఉన్న ఏరియా కనుక్కున్నాం. దట్ ఈస్ ఫస్ట్ ఫార్ములా.
ఇప్పుడు నెక్స్ట్ మనకి చూడండి, నెక్స్ట్ ఫార్ములా చూడండి, ఏరియా బౌండెడ్. చూడండి, ఏరియా బౌండెడ్ చూడండి, ఏరియా బౌండెడ్. చూడండి ఇప్పుడు కరువు ఎలా ఉంటుందంటే అమ్మా, బై కరువు, బై కరువు. కరువు మనకి x ఈక్వల్ ఎఫ్ ఆఫ్ వై ఫామ్ లో ఉంటుంది. ఇందాక ఎలా ఉంది, y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ x ఫామ్ లో ఉంది. ఇప్పుడు x ఈక్వల్ ఎఫ్ ఆఫ్ వై ఫామ్ లో ఉంటుంది, కామా y యాక్సిస్ ఒక బౌండరీగా అండ్ టూ హారిజంటల్ లైన్స్, two horizontal lines, y equal to a comma y equal to b is, చూడు y equal to a. ఇప్పుడు ఇందాక y equal to f of x, x axis and two vertical lines. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కర్వ్ x equal to f of y ఫామ్ లో ఉంటది, y యాక్సిస్ ఒక బౌండరీగా ఉంటది, టూ హారిజంటల్ లైన్స్ టూ బౌండరీస్ గా ఉంటాయి. ఇందాక మనకి y equal to f of x కర్వ్ ఒక బౌండరీ, x యాక్సిస్ ఒక బౌండరీ, టూ వర్టికల్ లైన్స్ టూ బౌండరీస్. ఇప్పుడు చూడండి ఏరియా ఎలా ఉంటుందో నేను చేస్తున్నాం. ఈస్ నెంబర్ 1 ఇంటెగ్రల్ a to b, ఇంటెగ్రల్ a to b x dy. ఇందాక ఏం రాసాం, y dx ఈక్వల్ టు ఇంటెగ్రల్ a to b x అంటే f of y dy. If curve lies on positive side of x axis. ఇప్పుడు కర్వ్ అనేది రైట్ సైడ్ ఉండాలి, పాజిటివ్ సైడ్ ఆఫ్ x యాక్సిస్ ఉంటే మనకి ఇక్కడ ఏంటంటే x గ్రేటర్ దాన్ 0 ఉండాలి, x గ్రేటర్ దాన్ 0, x గ్రేటర్ దాన్ 0. చూడండి కర్వ్ నేను గీస్తున్నాను, అర్థమవుతుంది, నేను గీస్తున్నాను, కర్వ్ గీస్తున్నాను. కర్వ్ ఎలా ఉందంటే మీకు కర్వ్ ఇలా ఉంది, చూడండి కర్వ్ ఇలా ఉంది, కర్వ్ ఇలా ఉంది, ఓకేనా. y యాక్సిస్ ఒక బౌండరీగా ఇలా, ఇందాక వర్టికల్ లైన్స్, ఇప్పుడు అలా కాదు, హారిజంటల్ లైన్స్. అంటే ఇది y ఈక్వల్ టు a, ఇది y ఈక్వల్ టు b. సో ఇప్పుడు ఇంకొక ఫార్ములా యాడ్ అయింది మనకి, ఇది చూడండి, కర్వ్ ఒక బౌండరీగా ఉండాలి, ఇది ఒక బౌండరీ, ఇది ఏంటిది, x ఈక్వల్ టు f ఆఫ్ y, x ఈక్వల్ టు f ఆఫ్ y, ఇది ఒక బౌండరీ, రైట్. y యాక్సిస్ ఇదిగో ఇది ఒక బౌండరీ, ఈ లైన్ y ఈక్వల్ టు a ఒక బౌండరీ, y ఈక్వల్ టు b, y ఈక్వల్ టు b ఒక బౌండరీ. అంటే ఇది మనకి ఏరియా ఎలా ఉంటుందంటే ఈ ఏరియా అన్నమాట, ఈ ఏరియా. ఇందాక మనకి ఏరియా వర్టికల్ గా ఉంటది, ఎందుకంటే వర్టికల్ లైన్స్ మధ్యలో కదా, అది వర్టికల్ గా ఉంటుంది. ఇప్పుడు హారిజంటల్ గా ఉంటుంది ఏరియా, అర్థమైంది కదా, ఎందుకంటే ఇది హారిజంటల్ లైన్స్ కి మధ్యలో అన్నమాట. y యాక్సిస్ ఒక బౌండరీ, రెండు హారిజంటల్ లైన్స్ మధ్య ఉండే ఏరియా. అంటే ఎప్పుడు ఏరియా హారిజంటల్ గా ఉంటది. హారిజంటల్ గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే చూడండి, దీనిపైన ఒక పాయింట్ ఉంటుంది px, y కర్వ్ పైన మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఒక థిన్ స్ట్రిప్ వేస్తాం, y యాక్సిస్ పైకి ఒక థిన్ స్ట్రిప్, అంటే ఒక లైన్ జస్ట్ రెండు ఇది ఒక రెక్టాంగిల్, ఇది ఒక రెక్టాంగిల్. అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమైంది, ఒక పాయింట్ నుంచి y యాక్సిస్ ఉన్న డిస్టెన్స్ ఏమైంది x, ఈ స్ట్రిప్ విడ్త్ dy, అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమవుతుంది x ఇంటూ dy. ఇప్పుడు పాజిటివ్ సైడ్ ఆఫ్ x యాక్సిస్ అన్నమాట, అంటే ఇప్పుడు క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 4 లో ఉండాలి. క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 4 లో ఉంటే గనక ప్లస్ f ఆఫ్ y dy రాయాలి, ప్లస్ f ఆఫ్ y dy అంటే ప్లస్ x dy రాస్తాం. ఇందాక క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 2 లో ఉంటే
ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసాం. అట్లానే క్వాడ్రంట్ 3 క్వాడ్రంట్ 4 లో ఉంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసాం. ఇప్పుడు ఎలా రాయాలంటే క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 3 అంటే ఏరియా గ్రాఫ్ కనుక క్వాడ్రంట్ 1 పాజిటివ్ సైడ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ అంటే ఏముంటుంది ఈ క్వాడ్రంట్ లో కానీ ఈ క్వాడ్రంట్ లో కానీ క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 4 అన్నమాట. క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 4 ఉంటే గనక ఇక్కడ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై డివై రాయాలి. అంటే మనం ఏంటంటే ఎక్స్ పాజిటివ్ ఉంటుంది, ఇదంతా కూడా ఎక్స్ పాజిటివ్ ఉంటుంది. ఇది అంటే ఇప్పుడు బౌండరీస్ కర్వ్ ఒకటి ఉంటుంది, వై యాక్స్ ఒకటి ఉంటుంది, 2 హారిజంటల్ లైన్స్ ఉంటాయి. ఇంటెగ్రల్ ఏ టు బి ఎక్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వై రాసుకొని ఎఫ్ ఆఫ్ వై రాయాలి. ఇందాక ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసాం, ఎఫ్ ఆఫ్ వై డివై. సపోజ్ సెకండ్ పాయింట్, ఇప్పుడు ప్రాబ్లం రాస్తే మీకు అర్థమైంది. సెకండ్ పాయింట్ ఇంటెగ్రల్ ఏ టు బి మైనస్ ఎక్స్ డివై. ఇందాక మైనస్ వై రాయాలా, అట్లానే ఇక్కడ మైనస్ ఎక్స్. జస్ట్ సింపుల్ ఇది మనం గుర్తుంచుకోవచ్చు. మైనస్ ఎఫ్ ఆఫ్ వై డివై మైనస్ ఎఫ్ ఆఫ్ వై, ఇదే బౌండరీ, మైనస్ ఎఫ్ ఆఫ్ వై డివై ఇఫ్ కర్వ్ lies on negative side of x-axis. On negative side of x-axis. అంటే ఇక్కడ క్వాడ్రంట్ 2 క్వాడ్రంట్ 3 క్వాడ్రంట్ 2 క్వాడ్రంట్ 3 దీని డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి. ఇది ఎలా ఉంటదంటే చూడండి ఒకసారి. కర్వ్ ఇలా ఉంది చూడండి, కర్వ్ ఇలా ఉంది, రైట్? కర్వ్ ఇలా ఉంది. ఇప్పుడు వర్టికల్ హారిజంటల్ లైన్ గీస్తున్నాం. ఇది y ఈక్వల్ టు a, ఇది y ఈక్వల్ టు b రా. ఇది సో ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన ఏరియా ఉంది కదా ఇక్కడ, ఇది రైట్. ఈ ఏరియాకు బౌండరీ ఏముందిరా, ఇది ఒక కర్వ్, ఇది x ఈక్వల్ టు f ఆఫ్ y. ఇది y యాక్సిస్ ఒక బౌండరీ, ఇది y యాక్సిస్ ఒక బౌండరీ, 2 హారిజంటల్ లైన్స్ 2 బౌండరీస్ అన్నమాట. ఇది ఎక్కడ ఉందమ్మా, ఇది ఎక్కడ ఉంది, ఏ కి బి కి మధ్యలో క్వాడ్రంట్ 2 లో ఉంది. క్వాడ్రంట్ 2 లో ఉన్న క్వాడ్రంట్ 3 లో ఉన్న x నెగటివ్ ఉంటది. x నెగటివ్ అంటే ఇక్కడ px, y ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఒక పాయింట్ x, y, px, y అనే పాయింట్ తీసుకోండి. ఇక్కడ రెక్టాంగిల్ మనం రాస్తున్నాం అనుకో, ఇక్కడ చిన్న రెక్టాంగిల్ తీసుకోండి. ఏరియా చిన్న రెక్టాంగిల్ అంటే ఇది ఎక్స్ అయింది, అంటే ఈ మధ్యలో గ్యాప్ ఏమి ఉండదు. అంటే ఈ లెంత్ ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్, ఇదిగో ఈ లెంత్ ఉంది కదా, ఇది డివై. ఎక్స్ ఎలా ఉంటుందమ్మా ఇక్కడ, ఇది ఎక్స్ డాష్ కదా, ఎక్స్ నెగిటివ్ ఉంటుంది. ఎక్స్ ఇంటూ డివై రాసామనుకో, డివై ఎప్పుడు పాజిటివ్ పెట్టుకుంటాం. డివై అర్థమైంది, ఇది ఎక్స్ ఇంటూ డివై రాసామనుకో నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ ఉండకూడదు ఏరియా, అందుకని మైనస్ ఎక్స్ డివై. ఇక్కడ ఎక్స్ ఎలా ఉంటుంది అంటే నెగిటివ్ ఎక్స్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ అయింది. అంటే మైనస్ ఎఫ్ ఆఫ్ వై రాయాలి. అంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా రాసాము, మైనస్ ఎఫ్ ఆఫ్ వై రాయాలి. ఇక్కడేమో ఎక్స్ పాజిటివ్ ఉన్నది తీసుకోవాలరా, ఇక్కడేమో ఎక్స్ నెగిటివ్ ఉన్నది తీసుకోవాలి. అర్థమైంది కదా, మైనస్ ఎఫ్ ఆఫ్ వై రాయాలి. అప్పుడు ఇది ఏరియా, ఈ ఏరియా మొత్తం వస్తుంది. లేకపోతే అదంతా కాకుండా మీరు ఇంటెగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ వై రాసేసి ఇది కనుక్కొని పాజిటివ్ వస్తే అదే తీసుకోండి, నెగిటివ్ వచ్చింది కనుక మాడ్యులస్ రాసుకోండి. నెగిటివ్ వస్తే మీరు ఏదైనా ఎఫ్ ఆఫ్ వై రాసుకోండి, కన్ఫ్యూజన్ ఉంటే ఎఫ్ ఆఫ్ వై రాసే కనుక్కోండి. నెగిటివ్ వస్తే మాడ్యులస్ రాయండి ఏరియా. అర్థమైంది కదా, అది అట్లా మనకి ఫస్ట్ కనుక్కున్న ఫార్ములానేమో బౌండరీస్ y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ యాక్సిస్ 2 వర్టికల్ లైన్స్, అది వర్టికల్ గా ఉంటది ఏరియా. ఇప్పుడు కనుక్కున్న ఏరియా ఏంటి, కర్వ్ x ఈక్వల్ ఎఫ్ ఆఫ్ y, తర్వాత y యాక్సిస్ ఒక బౌండరీ, అట్లానే 2 హారిజంటల్ లైన్స్ 2 బౌండరీస్. ఈ ఏరియా ఎప్పుడు కూడా హారిజంటల్ గా ఉంటుంది. అంటే మనకు హారిజంటల్ గా కనపడిద్ది అది, ఎందుకంటే 2 హారిజంటల్ లైన్స్ మధ్య ఉంది కదా, అది హారిజంటల్ గా కనపడిద్ది ఏరియా. ఇది కూడా చూడండి, 2 హారిజంటల్ లైన్ వర్టికల్ లైన్స్ మధ్యలో ఉంటే ఏరియా నిలువుగా ఉంటది.
ఇది ఎలా ఉంటుంది? అడ్డంగా ఉంటుంది. ఈ అడ్డంగా ఉన్న ఏరియా కావాలంటే ఇలా కనుక్కోవాలి. నిలువుగా ఉన్న ఏరియా కనుక్కోవాలంటే ఫస్ట్ ఫార్మాట్ లో కనుక్కోవాలి. ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి, అర్థమవుతుంది ఈజీగా. చూడండి ఒక ఎగ్జాంపుల్, సింపుల్ చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ఏరియా బౌండెడ్ బై, ఇంక ఏరియా అనేది రాయాలి, ఇక్కడ బౌండరీస్ రాస్తున్నాం అంతే. y ఈక్వల్ రూట్ ఎక్స్ రా, y ఈక్వల్ రూట్ ఎక్స్, y ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 3. ఈ మూడు బౌండరీస్ గా ఉండే ఏరియా కావాలి. అర్థమైంది కదా? y ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 3 కామా y యాక్సిస్. అసలు ఈ గ్రాఫ్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనకి సింపుల్ గా చెప్పాను, y ఈక్వల్ టు a కి y ఈక్వల్ టు b కి మధ్యలో గ్రాఫ్ కనుక క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 3 లో, క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 4 లో ఉంటే ఇంటెగ్రల్ a టు b ప్లస్ f ఆఫ్ y dy రాయాలి. ఈ రెండింటి మధ్యలో క్వాడ్రంట్ 2 లో గాని క్వాడ్రంట్ 3 లో గాని ఉంటే మైనస్ f ఆఫ్ y రాయాలి. ఇది ఎలా ఉందో చూడాలిగా. y ఈక్వల్ రూట్ ఎక్స్ అంటే చెప్పే ఎలా గీయాలో. రూట్ ఎక్స్ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. రూట్ ఎక్స్, దట్ ఈస్ రూట్ ఎక్స్ గ్రాఫ్, రైట్? y యాక్సిస్ అంటే ఇది, y యాక్సిస్ అంటే ఇది. y ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1 పెట్టండి. y ఈక్వల్ టు 1 అంటే x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది ఇది. y ఈక్వల్ టు 3, ఇది 3, ఇది అంటే దిస్ ఈజ్ y ఈక్వల్ టు 1, దిస్ ఈజ్ y ఈక్వల్ టు 3. ఇప్పుడు ఈ కర్వ్ ఒక బౌండరీగా ఉండాలి, ఈ రెండు హారిజాంటల్ లైన్స్ రెండు బౌండరీలుగా ఉండాలి, y యాక్సిస్ ఒక బౌండరీగా ఉండాలి. ఏరియా క్లియర్ గా ఈ 4 బౌండరీస్ ఉన్న ఏరియా కనపడుతుంది కదా. ఇది నేను చెప్పేది, అడ్డంగా ఉంటుందని చెప్పాను. ఇది అంటే హారిజాంటల్ లైన్స్ మధ్య ఉండేది, మరి అడ్డంగానే ఉంటుంది ఏరియా, హారిజాంటల్ గా ఉంటుంది. సో చూడండి, దీనికి బౌండరీస్ వచ్చేసరికి y యాక్సిస్ అమ్మ, కర్వ్ f ఆఫ్ y కర్వ్, తర్వాత మనకేంటి ఇది y ఈక్వల్ టు 1 అంటే అవర్ ఆన్సర్ ఈజ్ ఇక్కడ x ఈక్వల్ టు f ఆఫ్ y కనుక్కోవాలి. f ఆఫ్ y అంటే కనుక్కోవాలి, ఇక్కడ x ఉంటది కదా, f ఆఫ్ y కనుక్కోవాలి, y స్క్వేర్. therefore required area is nothing but, ఈ గ్రాఫ్ ఏ క్వాడ్రంట్ లో ఉంది? ఏరియా ఏ క్వాడ్రంట్ లో ఉంది? క్వాడ్రంట్ 1 అంటే ఏం రాయాలి? ఇంటెగ్రల్ 1 to 3 f ఆఫ్ y dy. f ఆఫ్ y d1 అంటే dy అంటే ఏంటి? f ఆఫ్ y అంటే y స్క్వేర్ dy అంటే y క్యూబ్ బై 3, y క్యూబ్ బై 3 1 to 3, y క్యూబ్ బై 3 1 to 3 అంటే ఏమొస్తుంది? 27/3 మైనస్ 1/3 అంటే 26 డివైడెడ్ బై 3. దిస్ ఈస్ ద ఆన్సర్. రెండో ఫార్ములా యాడ్ అయింది అంటే బౌండరీస్ కనుక y యాక్సిస్ టు హారిజాంటల్ లైన్స్ కర్వ్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా కనుక్కోవచ్చు, ఇది రైట్. సో ఇప్పుడు కర్వ్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది, అందుకనే ప్లస్ f ఆఫ్ y రాస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. y equals to root of x plus 3. root of x plus 3 ఇది కర్వ్ root of x plus 3 కామా x axis కామా y ఈక్వల్ టు 1. ఈ మూడు బౌండరీస్ గా ఉన్న ఏరియా కావాలి. x యాక్సిస్ కామా y యాక్సిస్ కామా y ఈక్వల్ టు 1 కామా y ఈక్వల్ టు 1. చూడండి ఒకసారి, ఇప్పుడు నేను గ్రాఫ్ గీస్తున్నా. రూట్ ఆఫ్ x ప్లస్ 3 అంటే ఏం చేయాలి? రూట్ ఆఫ్ x ప్లస్ 3 అంటే
రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 అంటే ఇది చూడండి, ఇది -3 పెట్టండి. రూట్ ఎక్స్ లానే ఉంటది, ఇది -3 పెట్టండి. -3 పెట్టేసి ఇలాగే రూట్ ఎక్స్ లాగే ఉంటుంది, సేమ్ ఇలానే ఉంటుంది. వర్టెక్స్ పెట్టేసి -3 దగ్గర, అంటే ఇది ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఉంటుంది కదా, ఇది రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3, ఇది రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 ఇది. ఓకేనా? ఇప్పుడు బౌండరీస్ ఏమంటున్నారు, ఎక్స్ యాక్సిస్ అంటే ఇది ఒక హారిజాంటల్ లైన్ y = 0. సో ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యేది, ఈ పాయింట్ ఏంటి, యాక్చువల్ గా x = 0 పెట్టాము, ఇది √3. సో y యాక్సిస్ అంటే ఇది, తర్వాత y = 1 అంటే ఈ మధ్యలో ఉంటుంది 1 అనేది 1. ఇది y = 1. ఇప్పుడు మనకి ఇక్కడ 1 2 3 4 బౌండరీస్ చెప్పారు. ఆ 4 బౌండరీస్ ఉన్న ఏరియా ఇది చూడండి ఒకసారి. ఇది చూడండి, ఇది కర్వ్, ఇది ఒక బౌండరీనా, ఇదేంటిది కర్వ్, ఇది x యాక్సిస్ ఇదా, ఇది తర్వాత మీకు x యాక్సిస్ ఇది, తర్వాత y యాక్సిస్ ఇది, y = అంటే మనకు కావాల్సిన ఏరియా ఇది O, ఇది A, ఇది B, ఇది C. పైదాని మిస్టేక్ కాకూడదు, పైదానికి బౌండరీ చూడండి కర్వ్, ఇది y యాక్సిస్ అండ్ y = 1, మూడే కానీ 4 ఉన్న ఏరియా కావాలిగా, ఇది అన్నమాట, ఇది అంతే కదా. దీనికి బౌండరీస్ కర్వ్, 2 హారిజాంటల్ లైన్స్, y = A, y = B and then y axis. So therefore according to formula, ఇది మనకి ఏ క్వాడ్రంట్ లో ఉంది, క్వాడ్రంట్ 2 లో ఉంది. అంటే ఇంటెగ్రల్ A to B అంటే 0 to 1 minus f of y dy, అంటే x = y² - 3. స్క్వేర్ చేయండి, x = y² - 3 అంటే f of y. So therefore integral 0 to 1 minus of y² - 3 dy. So 3y minus y³ by 3 0 to 1. So therefore 3 minus 1/3. 3 minus 1/3 అంటే ఎంత, 9 minus 1 అమ్మా, 8/3. This is the area. అట్లా మనకి 2 horizontal lines, y axis 2 horizontal lines and curve ఉన్నప్పుడు జస్ట్ ఇంటెగ్రల్ A to B f of y dy. ఈ రెండు క్వాడ్రంట్స్ లో ఉంటే f of y dy, ఈ రెండు క్వాడ్రంట్స్ లో ఉంటే మైనస్ f of y dy. ఫస్ట్ ఫార్ములాలో మనకి క్వాడ్రంట్ ఇంటెగ్రల్ A to B f of x dx రాసాం. దానికి ఎలా రాసాము, x యాక్సిస్ అబౌవ్ గనక కర్వ్ ఉంటే, అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో కానీ సెకండ్ క్వాడ్రంట్ లో కానీ ఉంటే ఇంటెగ్రల్ A to B ప్లస్ f of x dx. సెకండ్ క్వాడ్రంట్ లో కానీ థర్డ్ లో కానీ ఫోర్త్ లో కానీ ఉంటే ఇంటెగ్రల్ A to B మైనస్ f of x dx. మీరేం ప్రాబ్లం లేదురా, ఇక్కడ మైనస్ రాయకపోయినా మీరు కనుక్కుంటే -8/3 వస్తుందిగా, దానికి మాడ్యులస్ రాయండి అని చెప్తున్నాను. అది వర్టికల్ గా ఉంటేనే ఇంటెగ్రల్ A to B f of x dx కనుక్కోండి. అది ఒకవేళ నెగటివ్ వచ్చిందనుకో మాడ్యులస్ రాసేయండి. రెండు ఫార్ములాస్ రా, ఇంటెగ్రల్ A to B f of x dx, ఇంటెగ్రల్ A to B f of y dy. అంతే. నెగటివ్ వస్తే పాజిటివ్ రాసుకోండి. డైరెక్ట్ గా రావాలంటే నేను చెప్పినట్టు మైనస్ f of y ప్లస్ f of y ప్లస్ f of x మైనస్ f of x రాసుకుంటే వచ్చేస్తుంది. ఒక ప్రాబ్లం తో ఇంకో ప్రాబ్లం, find area bounded by number 1 y = x² plus 1 comma y = 2 comma y = 4. ఈ మూడు బౌండరీస్ గా ఉన్న ఏరియా కనుక్కోవాలి. ఇదొక బౌండరీ ఉండాలి, ఇదొక బౌండరీ ఉండాలి, ఇదొక బౌండరీ. ఈ మూడు బౌండరీస్ తో ఉండే ఏరియా కనుక్కోవాలి. చూడండి ఒకసారి డయాగ్రామ్ గీద్దాం. y = x² plus 1.
y ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే చూడండి ఒకసారి y ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ని పైకి 1 యూనిట్ రైజ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ అంటే ఇదే కదా, పైకి 1 యూనిట్ అంటే ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఓకేనా, ఇలా ఉంటది. y ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో y ఈక్వల్ 2 అంటే ఎలా ఉంటది, y ఈక్వల్ 2 అంటే ఇలా ఉంటది, y ఈక్వల్ 2, రైట్. y ఈక్వల్ 4 అంటే ఎలా ఉంటది, ఇది y ఈక్వల్ 4. ఇది ఇప్పుడు ఏం కావాలంటే ఈ కరువు బౌండరీగా ఉండాలి, తర్వాత ఇది అంటే చూడండి ఇది కరువు బౌండరీ, ఈ రెండు అంటే ఇది అడ్డంగా ఉంది ఏరియా, హారిజాంటల్ లైన్స్ మధ్యలో ఉందిగా అంటే అడ్డంగా ఉంది. ఇది ఇప్పుడు నేను షేడ్ చేశాను కదా, ఈ షేడ్ చేసిన ఏరియాకి మనకి కరువు, ఈ కరువు, ఈ కరువు, ఇది కరువు ఒక బౌండరీ, 2 లైన్స్. ఇంకా y యాక్సిస్ అవసరం బౌండరీగా, ఈ లైన్ ఉంటే చాలు, అందుకనే y యాక్సిస్ ఇలా అర్థమైంది కదా. చూడండి ఈ ఏరియా అన్నమాట. ఇప్పుడు చూస్తే మనకి కర్వ్ సిమెట్రిక్ గానే ఉంటదిగా, ఈ ఏరియాను ఈ ఏరియా ఈక్వల్ గా ఉంటాయి. ఒక ఏరియా కనుక్కొని డబుల్ చేస్తే సరిపోయింది. ఈ రైట్ సైడ్ ఏరియా కానీ ఈ ఏరియా కానీ సిమెట్రిక్ గా ఉంటుంది. రిక్వైర్డ్ ఏరియా ఈక్వల్ టు ట్వైస్ 1 ఏరియా. ఈ ఏరియా కనుక్కొని ట్వైస్ చేస్తే వచ్చేస్తుంది, ఎందుకంటే ఈ ఏరియా ఎందుకంటే 2 to 4 లో కొంతేమో క్వాడ్రంట్ 1 లో ఉంది, కొంతేమో క్వాడ్రంట్ 2 లో ఉంది ఏరియా. అందుకని నేను ఈ ఏరియా కనుక్కొని డబుల్ చేస్తే సరిపోయేది 2a. దట్ మీన్స్ ఈ ఏరియా చూడండి, ఏ కి బౌండరీస్ ఏంటి, y యాక్సిస్ ఒక బౌండరీ, y యాక్సిస్ ఒక బౌండరీ, కర్వ్ ఒక బౌండరీ, రైట్. y ఈక్వల్ టు హారిజాంటల్ లైన్స్ of boundaries. So therefore twice integral 2 to 4 f of y dy. f of y అంటే ఏంది, x square equals to y minus 1. x వాల్యూ ఎంత, ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి f of y పాజిటివ్ ఉండేది తీసుకోవాలి, రూట్ ఆఫ్ y minus 1. రూట్ ఆఫ్ y minus 1 అంటే ఇక్కడ ఏం రాయాలి, twice integral 2 to 4 root of y minus 1 dy. root of y minus 1 dy. ఇది ఈ ఏరియా రా, ఈ ఏరియా ఒక్కటి కనుక్కుంటే ఇది సిమెట్రిక్ అని ఉంది కదా, ఈ ఏరియాకి ఈక్వల్ గా ఈ ఏరియా ఉంటది. ఈ ఏరియా కనుక్కోవడానికి మనకి ఈజీ, ఎందుకంటే కర్వ్ ఒక బౌండరీగా ఉంది, y యాక్సిస్ ఒక బౌండరీగా ఉంది, 2 హారిజాంటల్ లైన్స్ 2 బౌండరీస్ గా ఉన్నాయి. సో దేర్ఫోర్ ట్వైస్ దీని ఇంటిగ్రేషన్ ఏంటి, y minus 1 whole power 3/2 divided by 3/2 2 to 4. So therefore 4/3 4 substitute చేయండి అమ్మా, 3 power 3/2 3 power 3/2 minus 2, ఇది ఆన్సర్.